గురుర్విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మభక్తులారా, ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం అధ్యాత్మ మార్గానికి పోయే వాళ్ళకి సవితృదేవుని ఉపాసన అంటే సూర్య ఉపాసన, సూర్యదేవుని ధ్యానం, అది మన అధ్యాత్మ మార్గానికి సులభంగా మెట్టు చేకూరుస్తుంది అని చెప్తాడు. ಹೀಗೆ ಸೂರ್ಯನ ಆರಾಧನಾ ಮತ್ತು ಉಪಾಸನೆಗಳು అధ్యాత్మ సాధనకి అత్యంత అవశ్యವಾಗಿವೆ ಎಂದು ತಿಳಿದು ಬರುತ್ತದೆ. కాబట్టి ఇంకా ఒకటి, వ్యవహారంలో ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు ఇది పంచభూతాలు మనకు ఎదురుగునే ఉన్నాయి, పంచభూతాల సాయం మనం పొందుతానే ఉండాము, దాన్ని ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఉన్నాం. ఉపనిషత్తులలో ఏ దేవతల్ని చెప్పరు అసలుకి, స్వరూప జ్ఞానం కాదు, ఇవి పంచభూతాలు చెప్తాయి. మీరు పంచభూతాలను ఆశ్రయిస్తే తప్ప పరమాత్మ స్వరూపానికి పోయకలేదు అని చెప్తుంది బాగా. కారణం ఏమంటే ఈ దేహం పంచభూతాలతో తయారైంది కాబట్టి దీంతో ఆ పంచభూతాలను మనం ఎప్పుడైతే అనుగ్రహం వస్తే అప్పుడు వాళ్ళు సాయం చేస్తారంట మనకి. అయితే మనకి ఆ దేవతల మీద పంచభూతాల మీద నిఘానే లేదు ఎవరికి. ఎక్కడెక్కడుండే తీర్థయాత్రలకి దానికి దీనికి పోతామంటారు, పోవచ్చు, దానికి పోవచ్చు. అయితే ముఖ్యంగా ఇవి ప్రతిదినం మనకి ప్రత్యక్షంగా కనపడే దేవతలు, ప్రత్యక్షంగా మనం ఉపయోగించుకుంటాము. మరి వీళ్ళని ఆశించుకోకుండా పోతే ఎట్లా? చాలా మంది అదే అడుగుతారనమాట. పాపం పోతుందంటే పాపం పోయే క్వశ్చన్ లేదప్పా, పోతుంది, అది పుణ్యం కూడా అంతా అనిపిస్తే పోతాయి. అంతేగాని అవి ఎక్కడెక్కడ ఆడికి పోయిస్తే ఇటుకు పోయిస్తే నదుల్లో మునిగితే పోతే పాపాలు పోయలేదు, పుణ్యాలు వస్తాయి. కావాలంటే పాపాలు పోయే అవకాశమే లేదు. కాబట్టి అది కూడా ఈ జన్మకు రాదు. ఇప్పుడు నువ్వు తీర్థాలు చేస్తే వచ్చే జన్మకు వస్తాయి, అంతే. అట్లుండదు రూల్. వీళ్ళేమో పాపాలు పోతాయంటే చేసి దిన్న మునుగుతాయంటే పోతే ఇంకా అంతకంటే ఈ వేదాంతంతో పనే ఉంది మనకి. కాబట్టి ఆ విధంగా జరిగేదానికి ఏం లేదు. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನಮಗೆ ಸೂರ್ಯ ಆರಾಧನೆಯಿಂದ ಸೂರ್ಯನ ಆರಾಧಿಸಿದ ವಲ್ಲ ಅಧ್ಯಾತ್ಮ ಯೋಗವು ದಕ್ಕುವಂತೆ ಕಂಡು ಬಂದರು. అధ్యాత్మ యోగ గమ్యనాథ భగవంతునెందరే సూర్యుని ఆగిరుతానే అంటాడు. సూర్యుడు అంటే మనం సూర్యుడు అని పేరు పెట్టినాం కదా, పరమాత్మే ఆ స్వరూపంలో ఉన్నాడు అని చెప్తుంది. అదే చెప్తాడు, విభూతుల కింద చూసినాడు. అయితే ఇప్పుడు అట్లా చెప్పలేదు. అధ్యాత్మ యోగ గమ్యనాథ, అధ్యాత్మ యోగం ద్వారా భగవంతుడు అంటే సూర్యుని ఆగిరుతానే అంటాడు. సూర్యుడైతాడు. అందుకే సూర్యనారాయణ అనాలి ఆయన్ని. మనం సూర్యుడు అని పిలుచుకుంటాడు. ನಾರಾಯಣ యొక్క ಅಂಶೇ ಅದಂತ ನೂನಿ మొత్తం ವೇದಗಳಲ್ಲಿ ಸೂರ್ಯವೇ ಸ್ಥಾವರ ಜಂಗಮಗಳ ఆత్మను ಎಂದು ಹೊಗಳಿದೆ. చూడు, ఈ స్థావర జంగమాలు ఉన్నాయి కదా, కదలేవి అన్ని ఉన్నాయి కదా, వీటి యొక్క నిజ స్వరూపం సూర్యుడే అని చెప్తుంది ఇది. ಯಜುರ್ವೇದದ ಹಂಸ ಸೃಷ್ಟ ಎಂಬ ಮಂತ್ರದಲ್ಲಿ ಪರಮಾತ್ಮನ ದಿವ್ಯ ಸ್ವರೂಪವನ್ನು ಅವನ ಸರ್ವ ವ್ಯಾಪಕತ್ವವನ್ನು ಕೊಂಡಾಡಿದೆ. కాబట్టి ఆ భగవంతుని యొక్క వ్యాపకత్వాన్ని, ఆయన యొక్క నిజమైన స్వరూపాన్ని, దివ్య స్వరూపాన్ని పొగిడినది. ఇదే మంత్రವನ್ನು ಮಾಧ್ಯಾಹ್ನ ಕಾಲಕ್ಕೆ అర్ఘ్య ప్రదాన ಮಾಡುವುದಕ್ಕಾಗಿ వైదికರು ಬಳಸುತ್ತಾರೆ. మధ్యాహ్నం పూట్ల వాళ్ళు ఇచ్చేస్తారు కదా సంధ్యా, అప్పుడు ఈ మంత్రమే వాళ్ళు ఉపయోగిస్తారంట, అంటే సూర్యారాధన. కాబట్టి ಹೀಗೆ సూర్యతత్వವು అంటే సూర్యుని యొక్క నిజ స్వరూపం సోపాధికವಾಗಿ సూర్యదేవತೆ ఎనిసిద్దరు ఉపాధి దృష్టితో సూర్యుడని అనిపించినప్పటికీ కూడా నిరుపాధికವಾಗಿ ನೋಡಿದರೆ అది పరబ్రహ్మవే ఆಗಿದೆ. ఎట్లయితే ఆభరణ దృష్ట్యా మనము బంగారు అంటామో, ఆభరణ దృష్టి ఇడిచిపెడితే అట్లా బంగారో, అట్లా సూర్యుడు అనే ఉపాధిని ఇడిచిపెట్టిస్తే పరబ్రహ్మము ఆ స్వరూపమే అని చెప్తుంది. ఈ ఆదిత్యన బ్రహ్మవే ಎಂದು వేదవాక్యವು ಇದೆ. ఈ సూర్యుడే ಬ್ರಹ್ಮ అని ವೇದಾలలో చెప్పబడింది. ಯಾವ ಈ ಆತ್ಮನೆಂಬವನ್ನು ಮಾನವನಲ್ಲಿಯೂ ಸೂರ್ಯನಲ್ಲಿಯೂ ಇದ್ದುಕೊಂಡಿರುವನೋ ಅವನು ಒಬ್ಬನೇ ಎಂದು ತಿಳಿಸಿದೆ. మనలో ఉండేటువంటి పరమాత్మ, ఆ సూర్యునిలో ఉండే పరమాత్మ ఒకడే. వేరే సూర్యునిలో వేరే పరమాత్మ, మనలో వేరే పరమాత్మ లేడు. అందరి యందు కూడా ఒకే పరమాత్మ ఉన్నాడని చెప్పినాయి. కాబట్టి ಹೀಗೆ విచార ಮಾಡುತ್ತಾ ಹೋದಂತೆಲ್ಲ ఇట్లా ఆ వేదాల్లో చెప్పిండే వాక్యాలని మనం విచారం చేస్తా పోయినట్లల్లా సూర్యోపాసన ఎందరే బ్రహ్మోపాసన ఎందు ಗೊತ್ತಾಗುತ್ತದೆ. సూర్యుని మనం ఉపాసన చేసినా ఒకటే, పరమాత్మను ఉపాసన చేసినా ఒకటే. కాబట్టి మనకు సలీసుగా దేవుడు కనపడలేదు అనే అవసరం లేదు. ఇప్పుడు ఎట్లున్నాడనే పని లేదు. సూర్యుడు ప్రత్యక్షంగా మనకు ఉపయోగపడుతున్నాడు, ప్రత్యక్షంగా కనపడుతున్నాడు. అట్లప్పుడు ఆయన విడిచిపెట్టి మిగతా దేవతలు చూసేస్తామని పోయే పనే ఉండదు. ఇక్కడ అదే చెప్పేది, ఉపదేవతలు చెప్పలేదు, చెప్తాను లేదా. ఇప్పుడు శ్రీరాముడు వీళ్ళందరూ ఉన్నారు చూడు, వీళ్ళు కూడా ఏం చెప్పలేదు ఉపనిషత్తుల్లో. కేవలం పరమాత్మ గురించే చెప్తాంట ఏం చెప్పినారు. లేదా పంచభూతాల గురించి చెప్తాయి. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం అందరికీ కనపడేటివి, అందరికీ ఉపయోగపడేటివి. మరి ఈ దేవతలు విడిచిపెట్టి ఈ దేవతలకు ఆధారమైండేవాడు ఎవడున్నాడు ఎక్కడున్నాడు చూసే పనే ఉంది. మీరు వాటిని మీరు సక్రమంగా ఆరాధన చేస్తే కూడా చాలప్ప, దాని నుంచి ఇంక మిగతా కష్టాలన్నీ కూడా తొలగుతాయని కూడా శాస్త్రం చెప్తుంది.
అయితే దాని మీద ఎవరికి నిఘలేదు. కాని రాని దానికి ఎంపట్లాడే మొదలు పెట్టినాం మనమంతా. ಇನ್ನು ಪುರಾಣ ಇತಿಹಾಸಗಳಲ್ಲಿ ಅಂತೂ ಸೂರ್ಯನನ್ನು ಪರಬ್ರಹ್ಮ ಎಂದೇ ತಿಳಿಸಲಾಗಿದೆ. ಶ್ರೀಮದ್ ರಾಮಾಯಣದ ಆದಿತ್ಯ ಹೃದಯ ಸ್ತೋತ್ರದಲ್ಲಿ ಈತನೇ ಬ್ರಹ್ಮ, ವಿಷ್ಣು, ಶಿವನು, ಪ್ರಜಾಪತಿ ಇತ್ಯಾದಿ ಕೊಂಡಾಡಿದೆ. సూర్యునే అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే మహేశ్వరుడు, అతడే ప్రజాపతి అని కూడా పొగడబడింది. అజ్ఞాన మారక్కే చూడు, రావణాసుడు అంటే ఎవరు? అజ్ఞానానికి రూపం అన్నమాట ఆయన. అధ్యాత్మ సాధనాద శ్రీరామునికే, ఎవడైతే పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలంటారో అట్లా సాధకుడైనటువంటి వాడు శ్రీరామునికి అగస్త్యుడు ఉపదేశిత స్తోత్రವು బ్రహ్మోపదేశವಾಗಿದೆ ಎಂಬುದರಲ್ಲಿ ಸಂಶಯವಿಲ್ಲ. ఆయనకు కూడా ఇదే బ్రహ్మోపదేశం, ఆదిత్య హృదయం ఇదే చెప్పినాడంట. ఎవరికి? శ్రీరామునికి కూడా. ಹೀಗೆ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಸಮನ್ವಯಗಳಿಂದ వేదాలలోను స్మృతులు అంటే భగవద్గీతలోను ఇట్లా సమన్వయం చేసి చెప్పిన వల్ల సూర్యుని మహిమను అరుతూ ఆ సూర్య భగవాన్ యొక్క మహత్యాన్ని తెలుసుకొని అవనನ್ನು బ్రహ్మವಾಗಿ కండుకొండరే, అతన్ని బ్రహ్మంగా గుర్తించినట్లయితే యోగದ ఫలವು సంపూర్ణವಾಗಿ దొరికిందాగోదు. ఈ అధ్యాత్మ యోగం యొక్క ఫలం ఏమిటి అన్నట్లయితే పరమాత్మ ప్రాప్తి అంటారు కదా, అది సులభంగా దొరుకుతుంది. ఇన్నాದರೂ ನಾವು ప్రత్యక్ష దేవనాద సూర్యుని ఆరాధన కైగొಳ್ಳనా? ఇంతకుముందు తెలియక సూర్యునితో ఏం పని ఉందని ఇప్పుడు ఈ వేదాంతాల్లో కూడా ఆయన యొక్క ప్రశస్తి వచ్చింది. ఆయన ఆరాధన చేసినా సరే, లేదా ఆయన ఉపాసన చేసినా సరే పరమాత్మ యొక్క ఉపాసన అవుతుంది, పరమాత్మ యొక్క ఆరాధన అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ దాన్ని స్వీకరించండి అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా బ్రహ్మದಲ್ಲಿ మనోబుద్ధి గల నిలుగడే, పరమాత్మ యందు మనస్సుని బుద్ధిని స్థిరపరిచేది, దాంట్లోనే నిలబెట్టాలన్నమాట, బయటికి రాకోకుండా. ఓం ఇజేవాం బ్రహ్మపూర్వం నమో విశ్లోక ఏషు పత్యేవ సూర్యే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర ఆయే ధామాని దివ్యాంతందు అని 2వ అధ్యాయంలో 5వ మంత్రం ఇది. మనోబుద్ధిగలెంబ కరణಗಳನ್ನು, ఈ మన యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కరణాలు అంటే సాధనాలు. ఇవన్నీ వీటిని ప్రకాశపరిచేటువంటి బ్రహ్మదల్లి అವುಗಳನ್ನು నెలగొలుసును. ఏ దా ప్రకాశం చేయబడతాడాయో ఆ కరణాలన్నింటినీ ఆయన ఏందే స్థిరపరచాలని మనం ఏం చేసినాము, దాన్ని వాడుకొని వేరువేరుగా ఉపయోగిస్తాం. ఇప్పుడు మనస్సుని బుద్ధిని అంతా కూడా లౌకిక వ్యవహారాల్లో ఉపయోగిస్తాం. వాడికి ఏమో స్వతంత్రం ఉంది అనుకోని, వాటికి స్వతంత్రం లేదు. పరమాత్మ యొక్క ప్రకాశం ద్వారా అవి పనిచేస్తాయి. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి, వాటిని ఆయనలోనే స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తే ఆయనే మనకు లభ్యమవుతాడు. అట్లా కాకోకుండా బయటకి ఇచ్చినామప్ప అంటే వ్యవహారం దొరుకుతుంది మనకంతే. కాబట్టి ఆ దేని ద్వారా ప్రకాశపడతాడో దాన్ని అక్కడ స్థిరపరచండి, నెలకొచ్చాను. సూర్యుని మార్గదంతే ಅದು కీర్తనీయವಾಗಿದೆ. సూర్యుని యొక్క ప్రకాశము ద్వారానే సమస్త విశ్వము పనిచేస్తుంది. ఎవరే గాని రాత్రి పోయినప్ప అంటే పొద్దు పుట్టినాక పోతామప్ప అంటారు. ఎందుకంటారు అట్లా? చీకట్లో ఏం పనిచేసి సాధ్యం కాదు కాబట్టి, ప్రకాశంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దానికోసమే సూర్యోదయానికే కాసుకొని ఉంటారు. జగత్తున ఎల్లా అమృత పుత్రులారా, ఈ సృష్టిలో ఉండేటువంటి అందరూ అమృత స్వరూపులారా శాస్త్రం పిలుస్తాదనమాట. మీరంతా అమృతపుత్రులే గాని మృతపుత్రులు కాదు, చనిపోయేటువంటి వాళ్ళు కాదు. కేಳಿರಿ, వినండి. ఆ ధామవన్నే దేవతలెల్లరూ ఆశ్రయిస్తారు. ఆ పరమాత్మ ధామాన్నే ఈ దేవతలు కూడా దాన్ని ఆశ్రయించినారు. మరి దేవతలే దాన్ని ఆశ్రయించినారు అన్నప్పుడు మనం ఎందుకు ఆశ్రయించకూడదు? మనం దేవతలను ఆశ్రయించినాం పోయి. వాళ్ళేమో దేవతలేమో పరమాత్మను ఆశ్రయించినారు. మనం ఏం చేస్తాం, ఈ దేవతలు మనం ఆశ్రయించి మాకేవో కష్టాలు ఉన్నాయి, ఈ సుఖాలు ఉన్నాయి, కావాలా ఇవి కావాలని మనం తనలాడుతూనే ఉంటాం. అయితే శాస్త్రం ఏం చెప్తుంది, మీరు చేసినటువంటి వెనక జన్మల సంస్కారాన్ని బట్టి మీ పుణ్యాలేమి పాపాలేమి అవి అనుభవించేకి మాత్రం మన దేహం వచ్చింది. దాంట్లో మీరు అనుభవించే తీరాల. పుణ్యాన్ని మీకు తీసేసేది కాదు, పాపాన్ని తీసేసుకుంటే కాదు. కాకపోతే పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ దేహానికి వచ్చిండే పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ మీరు పోగొట్టుకుంటే మీకు అధికారం లేదు. గుర్తుపెట్టుకోండి, ఏం భయం లేదు దీనికేమే. అనుకుంటారు అదే, మీరు పోతే పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు సంస్కారం ఉంటే, లేదా పాపాన్ని సంపాదించుకోవచ్చు. అయితే పుణ్యాన్ని గాని పాపాన్ని గాని పోగొట్టుకుంటామంటే సాధ్యమై పని కాదు. కారణం ఏమంటే పుణ్యం గాని పాపం గాని పోగొట్టుకుపోయేదానికి ఈ దేహం వచ్చిండేదే దాన్ని అనిపించేకి. అట్లా దాంట్లో తప్పించుకుంటామంటే ఎట్లా మీరు తప్పించుకుంటేది? జనం అంటారు కదా, మాకు ఆడికి పోయింటే పోయింది అంటారు. వాళ్ళు అనుకుంటారు జనం పోయిందని. అంతే, సరే ఆడికి పోయింటే అన్ని పోలు కదా. ఆడికి పోయినప్పుడు ఏదో ఒకటి రెండు పోతాయి, మిగతావన్నీ అదే. కొంతమంది కోరితేనే కదా వచ్చేది అంటారు. ఎన్ని కోరినాయి మీరు? కోరినవన్నీ మీకు ఎవరికైనా వచ్చినాయా? కొన్ని వస్తాయి, రావనేకేం లేదు. అవి మీరు కోరినా వస్తాయి, కోరుకునే వస్తాయి. రోగాలు ఎవరు రావాలని కోరుకోలే వస్తాయి. మరి దాని గురించి ఏం ఆలోచిస్తారు? కాబట్టి ఈ పుణ్య పాపాలు అనే విషయము వ్యవహార దృష్టితో సరే కరెక్ట్, దీన్ని తీసేసేకేం లేదు. ఎవరు శాస్త్రం కూడా తీసేయదు. ఎందుకంటే అందరూ కూడా పరమాత్మ కావాలని ఎవరు లేరు. అట్లాంటప్పుడు వాళ్ళు పాపాలు చేయకోకుండా ఉండేదానికి పుణ్యాలని శాస్త్రమే పెట్టేసింది.
అయితే జననమరణమే తప్పలేదు. మీరు పుణ్యాలు చేయండి, పాపాలు చేయండి, ఏం చేసినా పుట్టి సచ్చేదేం తప్పలేదు. ఒక ఆత్మజ్ఞానం ద్వారానే ఈ జననమరణ చక్రం పోతుంది, కానీ ఇంకా మిగతా ఏ విధంగా చేసినా కూడా ఇది పోయేదానికి అవకాశం లేదు. ఆత్మజ్ఞానం ద్వారానే శోకమోహ నివృత్తి. భగవద్గీత కూడా అదే చెప్పింది. ఆత్మజ్ఞానం ద్వారానే శోకం పోలు గాని, మోహం పోలు గాని, వేరే భగవంతుడే చెప్తాంటే కూడా అర్జునుడు ఒప్పుకోలేదు కదా. కాబట్టి ఆయన ఏం చేసినాడు, అర్జున్ నిమిత్తంగా పెట్టుకొని దీన్ని శాస్త్రాన్ని అంతా చెప్పే భగవద్గీత మొదలు పెట్టినాడు అనమాట. అంటే మరణం లేనిదిని, పరమాత్మ స్వరూపము మరణం లేనిదిని. ఆ అమృతంద ಹೊರಬಂದ హిరణ్య గర్భాది స్థావరాంతరాల జీవరెల్లరూ అక్కడ బ్రహ్మ నుంచి ఎవడు వచ్చినాడంటే హిరణ్య గర్భుడు అనేవాడు వస్తాడు మొట్టమొదట. అతనే ప్రజాపతి అంటారు. ఆయన అందరికంటే ఎక్కువ పుణ్యం చేసినాడు అని ఆయన కంటే ఎవరు ఎక్కువ పుణ్యం చేయాలి. అందుకే ఆయనే మొట్టమొదటి పుడతాడు. ఆయన నుంచి జగత్తు పుడుతుంది మళ్ళీ. కాబట్టి మన యొక్క శక్తి గాని, ఐశ్వర్యాలు గాని ఏమైనా ఉన్నాయంటే ఆ హిరణ్య గర్భుని యొక్క శక్తే, ఆయన యొక్క ధర్మాలే మన దగ్గర ఉండేది. మనకు కొత్తగా ఏం రావు. ఆయన నుంచి పుట్టినాం కాబట్టి ఆయనవే అవన్నీ. ಜೀವರೆಲ್ಲರೂ ಅಮೃತಪುತ್ರರೇ ಆಗಿರುವರು. ಇದನ್ನು ಅರಿಯಲು మనోబుద్ధిಗಳನ್ನು సాధకను బ్రహ్మದಲ್ಲಿ నెలకొల్సి ఎత్తಬೇಕು. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే వ్యవహారం లేక మనస్సుని, బుద్ధిని ఉపయోగించద్దండి. మరి ఎక్కడ నిలబెట్టాలా? దాన్ని నిలబెట్టండి. నిలబెట్టాలంటే కాకపోతే మనస్సు అనేది స్వతంత్రంగా ఉందే, బుద్ధి అనేది స్వతంత్రంగా ఉందే, ఇంద్రియాలు అనేది స్వతంత్రంగా ఉన్నాయా అని ఆలోచించాలి మొట్టమొదట. వీటికి ఏదికి అస్తిత్వం లేదు. మరి అటువంటిప్పుడు వాటిని ఉపయోగించి దాంతో మేము పొందుతామంటే ఎట్లా? ఇప్పుడు మరి వ్యవహారంలో మనస్సు, బుద్ధినే కదా మేము ఉపయోగించేది. వ్యవహారం లేదే మీరు ఉపయోగించేది లేదే. అది మీరు అనుకుంటారు వ్యవహారం మేము చాలా పనికొచ్చేదని. పనికొచ్చేది దుఃఖమేంటికి వస్తాడు మీకు? సుఖమేడుంది? సుఖం ఉందని అంటాడావు నువ్వు. రెండు క్వశ్చన్ ఉండట్లేదు. అది ఆ సుఖాన్ని తెలియకోకుండా సుఖం యొక్క అభాస ఉంటుంది మీకు, అంతే. ఉండేది ఒకటే వస్తువు, దాంట్లో సుఖ దుఃఖాలు మన అంతఃకరణ ధర్మాలు అవి. కాబట్టి ఇక్కడ దుఃఖమే ఉంది కానీ ఎవరికి సుఖం అనే క్వశ్చన్ లేదు. ఎందుకు? ఆ వ్యవహారం అనేది సుళ్ళు, దాన్ని ఉపయోగించే మనస్సు, బుద్ధి అది సుళ్ళే పోతాయి. ఎట్లయితే స్వప్నంలో ఉండే వ్యవహారం స్వప్నానికి సరిపోతుందో అట్లా దీనికి కూడా ఇవి సరిపోతాయి, అంతే. పరమాత్మను తెలుసుకుంటేకి వీటికి యోగ్యత లేదు. ఈ మార్గం యోగేశ్వరదు, ఇది సూర్యను సంచరిಸುವ ಹಾದಿ అంతే. ఇప్పుడు ఎప్పుడైతే సూర్యుడు ఇక్కడి నుంచి ఇట్లా పోయినాడంటే ఆ మార్గం అంతా ప్రకాశమానంగా వెలుతురుతో కూడి ఉంటుందా లేదా? ఆ విధంగా ప్రకాశమానವಾಗಿರುವುದು. మనం కూడా ఆయన ఆరాధన చేసినట్లయితే ఆ విధంగా మనకు కూడా వెలుతురుగానే ప్రకాశమానంగా ఉంటుంది. ದೇವತೆಗಳೆಲ್ಲರೂ ಈ ಮಾರ್ಗದಿಂದ ಹಾದು అమృత పదవిని ಹೊಂದಿರುವುದು ಎಂದು అభిప్రాయ. వాళ్ళు కూడా ఈ మార్గాన్ని అనుసరించిపోయి ఆయన బ్రహ్మ ప్రాప్తికి పోయినారు. ఎవరు? దేవతలు కూడా. దేవతలకి ఏం పని ఉండదు, మనకంటే పని ఉండలేదు. దేవతలు ఎందుకు పోవాలా అని? దేవతలు కూడా పరమాత్మ ప్రాప్తికి ఎందుకు పోవాలా? వాళ్ళు ఎందుకు ఆరాధన చేయాలా అంటే అందరూ వాళ్ళ రొంత మేలు. ఇప్పుడు పశుపక్షాల కంటే మన రొంత మేలు, మనకంటే వాళ్ళ దేవతల రొంత మేలు, అంతే. సత్యదేవం అందరికీ ఒకటే, సుఖ దుఃఖాలు అందరికీ ఒకటే. కట్టుకో. లేకపోతే రాక్షసులు చంపినప్పుడు ఎందుకు పోయారు? ఎంత సత్యం లేదు. నీవు అవన్నీ చెప్పొద్దు. దేవరాక్షస యుద్ధం జరిగిందా లేదా? సరే, అమృతం తాగిండి, అమృతం ఎట్టు పనికి వస్తుందప్ప? తాగిండి అమృతం ఎంత చెప్పుంటుంది? ఇప్పుడు మంద తాగింటావు లేదా బూది తింటావు. బూది తింటే ఒక 3 గంటలు, 4 గంటలు, 10 గంటలు ఆకలి కాకుండా ఉంటుంది. మళ్ళా అది అమృతం అంటే వేరే కదా, అదే అంతే. దాని పేరు కొన్ని సంవత్సరాలు అంతే. వాళ్ళకి దీర్ఘకాలము, మనకంటే ఎక్కువ కాలం బతుకుతారు, అంతే. అంతేగాని అమృత స్వరూపులు అంటే ఒక ఆత్మజ్ఞానం ద్వారానే అమృత స్వరూపం అనేది ఉండేది. ఇప్పుడు మీరు అడగండి, వద్దు దేవతలు రాసినారా లేదా? మరి ఆపోతాన్ని తెలుసుకోవాలా లేదా? మీరు మరణం లేదని చెప్తారు, కరెక్టే. మరణం లేకపోతే వాళ్ళు ఎందుకు తెచ్చరి? అదే అందరూ కలిసి అమృతం కోసమే పోరాడినారు. పోరాడినా కూడా మళ్ళీ తెచ్చుకుంటారు అనుకో. తెచ్చుకున్నా కూడా సాయకోకుండా పోలేదే. ఇప్పుడు స్వర్గాధిపతి అని ఇంద్రుడు కూడా పరిగెత్తినాడు వాళ్ళు డబ్బు గిడిచిపెట్టి. మరి అందుకే ఇప్పుడు షావుకారికి బీదోనికి ఏం భేదము చెప్పండి? మొట్టమొదట వానికి డబ్బులుంటే, రోగాలుంటే ఖర్చు పెట్టుకుంటే వస్తుంది. కొంత మంచి తిండి తినొచ్చు, కారులో తిరగచ్చు. సుఖ దుఃఖాలు, భయాలు అనేది వానికి లేకుండా ఎట్లా పోతాయి? పుట్టేది సచ్చేది లేకుండా ఎట్లా పోతుంది? పనికి ఉంది, వాళ్ళకి ఉన్నాయి, అంతే. ఈ దేవతలకి మనకి ఎంత భేదం అంటే ఇంతే. ఇప్పుడు సీఎం మన పాపం అదే, అంతే కదా. అది ప్రాణి, దానికి అల్పాయుష్యం అంటారంటే. మనం 2 ఏళ్ళు ఎక్కువ బతకచ్చు, ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు బతకచ్చు మనం, అంతే. మనం సాయాల్సిందే కదా. అదే విధంగా దేవతలు కూడా కొంతకాలం ఎక్కువ బతుకుతారు. వాళ్ళు కూడా బ్రహ్మకల్పం ఉంటే ఒకవేళ బ్రహ్మకల్పం వరకు ఉండే వాళ్ళు ఉండొచ్చు,
అప్పుడైనా బ్రహ్మదేవుడు కూడా పోతాడు పైసలు. అందుకే హిరణ్య గర్భుడు అంటామే, ప్రళయమైనాక ఆ యుగం ఆ బ్రహ్మకల్పంలో ఎవడైతే ఎక్కువ పుణ్యం చేసింటాడో వానికంటే ఇంకెక్కువ చేసిండు కూడా వాడు హిరణ్య గర్భుడే పుడతాడు. తర్వాత మళ్ళా సూర్యుడు, చంద్రుడు, గాలి, వాయువు, అగ్ని ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోలు ఉన్నట్ల వాళ్ళ ఎలిజిబిలిటీ పుణ్యాన్ని బట్టి వాళ్ళకి కూడా గాలి, ఇతడు అగ్ని, ఇతడు నీరు అని ఇట్లా పేర్లు మళ్ళీ వస్తాయి వాళ్ళకి. మన మంత్రులకు వచ్చినట్ల పర్మనెంట్ కాదు వీళ్ళు ఎవరు. అయితే పోర్ట్ఫోలియోలేం పర్మనెంట్, మనుషులేం మాట్లాడాల్సిందే. ప్రళయం అయిపోతానే ఎట్లా మారుతుంటారో అట్లా బొమ్మ నుంచి అందరూ మారాల్సిందే. అందువలన ఒక్క మరణం లేదు అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే, ఎందుకంటే ఏదైతే పుట్టిందంటే అది సాయలా లేదా మీ మరణ ప్రకారం మనం పుట్టినామంటే ఇంకా సత్యమా ఉంటామా? మరి మేము సాయకూడదంటే ఎట్లా మనము? ఇప్పుడు పుట్టినామా సత్య తెలిసిందే. దానికి శాస్త్రం చెప్పింది మీరు పుట్టుకోకుండా ఉంటే మీరు సత్యది లేదప్ప. అది నజాయితే పుట్టకపోతే సత్యది లేదు, మీరైతే అది ఉండలేదు. మేము పుట్టినాము మేము మాత్రం అట్లే ఉండాలంటే. అందుకే ఎప్పుడే గాని ఒక పదం ఉందంటే దానికి రెండు వస్తాంటాయి. ఉందంటే లేదనేది పక్కలోనే ఉంటుంది. అది అదంతా ద్వైతం సంబంధించింది. కాబట్టి శాస్త్రాన్ని మనం వినేటప్పుడు ఎట్లా వినాలంటే ఏదో అవన్నీ కథలు చెప్పింటారు, అనుభవం చెప్తాండేది ఇక్కడ. ఇది దీన్ని పొందించుకొని చూసుకోవాలి మనం. వైదిక యోగం అందరే ఏను అంటే వేదాలలో చెప్పిండే యోగం ఏది, పాతంజలి చెప్పిండే యోగం ఏది అనేది రెండు. దీనికి జనానికి అది కూడా తెలియదు. యోగం అనే పదం వస్తానే పాతంజలి యోగం అని పోతారు. వేదాలలో చెప్పిండే యోగమే వేరే, పాతంజలి యోగమే వేరే. అది ಎಂಬುದನ್ನು ಹಿಂದಿನ ವಿವರಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸಲಾಗಿದೆ. చెప్పబడింది వేదాల్లో ఈ యోగం అనేది. యోగಕ್ಕಾಗಿ యోగ ಎಂಬುದು యోగ దర్శనದವರ అభిప్రాయం ಅನ್ನಬಹುದು. వాళ్ళు చూడండి, ఆ యోగం చేసే వాళ్ళకి ఆ యోగాని కోసమే మేము యోగం చేస్తాము అంటారు వాళ్ళు. పాతంజలి యోగంలో వాళ్ళందరూ కూడా. మన వేదాంతంలో అట్లా కాదు, పరమాత్మ కోసం యోగం చేస్తాం మనం. అర్థమైనా? వేదాల్లో చెప్పిండే యోగం ఏం చేస్తుందప్ప అంటే పరమాత్మ కోసం ఉంది. వాళ్ళు చెప్పినది యోగం అట్లా కాదు, సమాధి పొందేకో ఇట్లా దానికి ఉండేది వాళ్ళకి. దాని ప్రయోజనం పొందాల. అయితే పరమాత్మకి ఇట్లా ప్రయోజనాల నుంచి పొందేది కాదు. ఇది స్వరూపంలో నిలబడితే తప్ప వేరే తెలుసుకునేదానికి వీలు కాదు. అది ఏకెందరే సాధకుని యోగనిష్ట పరమావధి సమాధి అన్న పడిద మేలు. దానికి యోగం యొక్క ఆ పాతంజలి యోగంలో దాని ఫైనల్ ఏమప్ప అంటే సమాధి పొందేదే. జ్ఞానం వచ్చేది లేదు దాంట్లో. సమాధి పొందుతాడు. ఇంకా అనిమాది సిద్ధులు కూడా లభించవచ్చు. అర్థమైన అంటే అనిమాది సిద్ధులు అంటే ఇంద్రియానికి అతీతమైన సిద్ధులు. ఎక్కడైనా ఉండే వస్తువులు తెచ్చి ఇచ్చచ్చు, లేదా అణువు కావచ్చు, లేదా హిమాలయ పర్వతాలంత పెద్దమైనది కావచ్చు. హనుమంతుని కూడా చూడండి అవన్నీ అష్టసిద్ధులు అట్లాంటి కూడా లభించవచ్చు వాళ్ళకి. అదేం దాంట్లో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అది అయితే జ్ఞానం మాత్రం అయ్యలేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే పరమాత్మ అద్వితీయం, రెండవది లేనిది. మీరు ఎప్పుడు విభూతులు ఇవన్నీ ఇస్తారంటే ద్వైతం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి అది తెలియదు. అతీంద్రియాలు ఉన్నాయంటేనే ఆయన జ్ఞానాన్ని, లేకపోతే ఆయన దేవుడు అనుకుంటూ తిరుగుతారు. వాళ్ళంతా సిద్ధి పురుషులు, సిద్ధి సంపాదించినారు కాబట్టి ఉంటుంది అంతే. ఎంతవరకు ఉంటుంది అది? మనం సంపాదించుకుంటూ ఖర్చు పెడితే ఎట్లా ఉంటుందో వాళ్ళ యోగ సిద్ధి కూడా అయిపోతుంది. ఇచ్చుకుంటూ పోతా అంటే వచ్చిన వాళ్ళకల్లా దాని శక్తి ఇచ్చుకుంటూ పోతే కొన్నాళ్ళకి వాళ్ళకి ఏం లేకుండా అయిపోతారు. అయిపోతారు, ములాదేం లేదు దాంట్లో. ఎందుకంటే భాగవతంలో సౌభర్య మహామునికి అది లభ్యమైంది. దాన్ని చూసి చెప్తాండేది. సిద్ధి పురుషులకి చివరి వరకు సిద్ధులు ఉండలేదు. కారణం ఏమి? ఉపయోగించేసినారు వాళ్ళన్నీ. ఎట్లయితే డబ్బు సంపాదించినాడు వచ్చిన వాళ్ళకల్లా దుడ్లు ఇస్తే ఇంకేం మిగులుతుంది మన దగ్గర. అట్లా సిద్ధి పురుషులు కూడా ఇట్లా మహిమలు చూపేకోకుండా వాళ్ళు ఆత్మతత్వానికి ప్రయత్నం చేసి పోయినారు, జ్ఞానులైనారు వాళ్ళు. దానికి లోబడకూడదు. స్థానమాన పూజలకు లోబడినారు అంటే వెళ్ళిపోతారని బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎవరైనా కావచ్చు, దానికి ఏమైనా పేరు చెప్పే పనే లేదు. ఎందుకంటే అద్వైతంలో స్థానము లేదు, మానము లేదు, పూజలు లేవు, పునస్కారాలు లేవు. పడిద మేలు తాను ఈశ్వరునికింత ಬೇರೆಯಾಗಿ ಉಳಿದುಕೊಳ್ಳುವನು. ఆయన యోగ సమాధి స్థితి పొందినా కూడా పరమాత్మ అంటారా? పరమాత్మ ఇటు సమాధిలో ఉండే క్వశ్చన్ లేదు. ఈయన పరమాత్మ కంటే వేరుగానే ఉంటాడు. ఎవరు? ఈ యోగ సాధన చేసినటువంటి వాళ్ళు. సమాధి స్థితిలో అద్వైతం తిరుగుతు నిజ. ఎప్పుడైతే నీవు సమాధి స్థితిలో ఉంటావో అప్పుడు ద్వైతం లేదు. వాళ్ళ సమాధి స్థితి ఎట్లుండేది మనకేం తెలియదు. అవునా? సమాధికి మనం ఎవరు పోలే. అయితే సమాధి గాని, మరణము గాని, మూర్ఛ గాని, నిద్ర గాని ఈ నాలుగు ఒకటే అనుభవంలో. అంటే ఏమి? నిద్రపోయినప్పుడు మీకేమైనా తెలుసునా? మూర్ఛ వచ్చినప్పుడు, మరణం వచ్చినాక సమాధిలో చేసి పొందేది కదా. సాధన ద్వారా సమాధి పొందేది. అది అష్టాంగ యోగాలు అని చెప్పినారు కదా. కాబట్టి అష్టాంగ యోగాలు చేస్తే చివరి స్థానం ఏదప్ప అంటే సమాధికి పోతారు అంతే. మళ్ళా మేల్కొండేది ఉంటుంది వాళ్ళ దగ్గర. పరమాత్మ జ్ఞానంలో ఒక తూరు పరమాత్మ జ్ఞానం అయిందంటే
మళ్ళా దిగొచ్చేది ఉండలేదు. జ్ఞాని దృష్టిలో మళ్ళా వెనకటి వాసనలు గాని వెనకటి వ్యవహారం గాని వాళ్ళకి అంటుకుండట్లేదు. అది దాంట్లో దీనికి దానికి భేదం ఉండేది. ఎందుకంటే సమాధి ఎంబుದು అవస్థా విశేషవాದ್ದರಿಂದ అది సమాధి అంటే అవస్థలు సంపాదించినావు. నువ్వు జాగ్రత్త అవస్థలో వండుకొని దాన్ని సాధన చేసి సంపాదించినావు. పరమాత్మది అట్లా కాదు, అవస్థలే లేవు దాంట్లో. 3 అవస్థలని మనం చెప్తాం. 3 అవస్థలకు కూడా అతీతమైనది అది. అదనుకొల్లబేకు. ఈ సమాధిని ప్రయత్నం చేసి పొందేది. ప్రయత్నం చేసి పొందింది మన దగ్గర ఏదైతే లేదో దాన్ని పొందినామంటే దాన్నన్నా విడిచిపెట్టాల, లేకపోతే నువ్వు నిన్న విడిచిపెట్టిపోతుంది. ఎప్పుడు యోగమైందంటే వియోగం ఉన్నే ఉంటుంది. పుట్టినామంటే అట్లా సచ్చినామంటామో అట్లా సమాధి లేకపోయినా మళ్ళీ సమాధి నుంచి బయటకు రావాల్సిందే. సమాధిలో అట్లా ఉండేకేమీ లేదు. అదే ಹೊಸದಾಗಿ ಪಡೆದುಕೊಂಡದ್ದು దీర్ఘకాల అంతర్వాదరు ఇళ్ళవాగಬಹುದಾಗಿದೆ. కాబట్టి కొత్తగా మనం ఏమైనా సంపాదించుకుంటే మన దగ్గర లేని దాన్ని సాధిస్తే కొంతకాలం అయిన తర్వాత అది లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ಸಂಯೋಗವು ಯೋಗದಲ್ಲಿ ಮುಕ್ತವಾಗುತ್ತದೆ ಎಂಬುದೊಂದು న్యాయప్రాప్తవాద సత్య. ఎప్పుడైతే కలయిక అనేది జరిగిందో వియోగం అనేది ఉంటుంది. అది ఎందుకు మొదట ఉండింది కాదు. అది కలయిక అనేది డబ్బు లేదు, డబ్బు వచ్చి మన దగ్గర కలిసింది. భూమి లేదు, భూమి వచ్చి సంపాదించినావు. లేదు సంపాదించుకున్నారు కాబట్టి కొంతకాలం అయినాక సంపాదించుకున్నాడన్నా ఇడిచిపెట్టిపోవాలా, లేకపోతే భూమి అన్నా వదిలిపోవాలా, యాదో ఒకటి ఇడిచిపెట్టిపోతుంది. ಆದ್ದರಿಂದ ಸಮಾಧಿಯಿಂದ ವಿಚಲಿತನಾದಾಗ ದ್ವೈತ ವ್ಯವಹಾರವರೆಗೆ గుప్తవాగదద్దు మత్తే తోరికొల్లవదు. ఈ సమాధిలో ఉన్నంతసేపు కూడా బాహ్య విషయాలన్నీ ఏమి జ్ఞప్తికుండలేదు అతనికి. ఎప్పుడు సమాధిలో నుంచి లేచినాడంటే వెనకటి విషయాలన్నీ కూడా జ్ఞప్తికొస్తాయి. అయితే పరమాత్మ స్వరూపంలో ఆత్మతృప్తికి దానికి కూడా సమాధి అంటారు, ఆత్మను కూడా సమాధి అంటారు దేవుడు. అయితే ఆ సమాధిలో పొందినటువంటి వానికి మళ్ళా ద్వైతం ఉందనేది రాదు అతనికి, వీళ్ళకి మాత్రం వస్తుంది. ఎందుకంటే దాని లక్షణం అది. నిద్రపోయినప్పుడు మనం మేల్కొన్నాక మళ్ళీ మనకి ఎందుకు చెప్తారా? నిద్రపోయినప్పుడు తెలియదు, నేను ఎవరు అనేది తెలియదు, పలానా అనేది కూడా తెలియదు. మేల్కొచ్చినాక అట్లా ఈ సమాధిలోని పోయిన గతి కూడా అంతే, అంతకంటే ఏమి ఎక్కువేం కాదు. కాకపోతే కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సాధన చేసినారు కాబట్టి ఆ సాధనకు తగినటువంటి శక్తులు ఉంటాయి. అయితే దాంట్లో ప్రయోజనం ఏమి? మరణం నుంచి తప్పిలేవు, భయం నుంచి తప్పిలేవు, ఆకలి దప్పుల నుంచి కూడా తప్పిలేవు. సమాధిలో ఉంటే ఆకలి దప్పులు పోతాయి. మళ్ళీ నిద్రలో ఉంటే మనకి ఎట్లా ఆకలి దప్పులు ఉండవో సమాధిలో ఉంటే వాళ్ళకు కూడా ఉండలేదు. 1000 ఏళ్ళు ఉంటానికి వాళ్ళకి ఆకలి దప్పులు ఉండలేదు. అది రూల్ అట్లా. మనం కూడా 7 గంటలు నిద్రపోండి, మీకు కూడా ఆకలి దప్పలేదు. అయితే మెలకు వస్తేనే మళ్ళీ షూర్ అవుతుంది. అందుకే అట్లా అవన్నీ కూడా దాని కథలు కూడా చెప్తారు. ఇప్పుడు ఆ గురువు సమాధి నేర్చుకుని గురువు ఉన్నాడు. ఆ గురువు శిష్యునూరికి వచ్చినాడు. వస్తే ఆయన మా ఇంటికి భోజనం రా స్వామిని పిలుచుకొని పోయినాడు. అని అయినాక ఆ గురువు ఏమన్నాడు, అమ్మ రాగిముద్ద చేసినావా అన్నాడంట. లేలే స్వామి, ఎంతసేపు నువ్వు 2 సేపు కూర్చో, 1 గంటలో నేను చేస్తాను అన్నాడు. ఈయనకి కూర్చుంటానే సమాధికి పోయే అలవాటు ఉంది ఈయనకి. ఎవరికి? గురువుకి. సరే కూర్చున్నాడు, నిద్రపోయినాడు. ఆయన చేసుకొని వచ్చింది, చూస్తే సమాధిలో ఉన్నాడు. గురువు నేటి లేవాలని ఆయన విడిచిపెట్టలేదు. పొద్దున వచ్చినాడు, సంధ్య వరకు సమాధిలో ఉన్నాడు. మేలుకున్నాక ఏమ్మా రాగిముద్ద అయిందా అని అంటారు. మరి ఇప్పుడు సమాధి ఆడుందప్ప చెప్పండి. అట్లా విచలితవాదాగా అంటే సమాధి నుంచి మేలుకుంటానే పూర్వ శృతి అంతా వస్తుంది మళ్ళీ. అయితే పరమాత్మ స్వరూపాన్ని పొందినాక నేను పుట్టినానని గాని సచ్చినానని గాని ఇంతకుముందు పుట్టింటి ఇప్పుడు లేదు అని ఇట్లాంటివి ఏంటి ఉండలేదు. ఇంకా ద్వైతం అనేదే ఉండకలేదు. అందుకే ఇవి బాగా గుర్తించింటే దాని మీద వ్యామోహం పోదు. దీన్ని గుర్తించకపోతే దాని మీద వ్యామోహం, మనం అట్లా పోతే మేలు కదా, సమాధి లేకపోతే మేలు కదా అంటారు. యోగ దర్శనం వరకే ఈ ద్వైతులైనటువంటి యోగ దర్శనాన్ని పొందినారు. వారికి ఇది ఒప్పాగిద్ದಲ್ಲಿ ఆశ్చర్యమేనిల్ల. వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసి నేర్చుకుంటారు కాబట్టి దాన్ని తీసేసేకి లేదు వాళ్ళకి. ఇదే గొప్ప అంటారు. ఎందుకు మీకు శాతం సమాధిలోకి పోయి అంటారు. వాళ్ళు అడుగుతారు, పైకి లేస్తారు, ఏమేమి చేస్తారు, అట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళకి అది సమ్మతమే. అయితే ఈ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಪರಿಶೀಲಿಸಿದಾಗ అయితే దాని వెనుక పరిశీలించినట్లయితే సాధకను తన సాధన బలದಿಂದ ಸಾಧಿಸಿದ್ದ ಯೋಗವು స్వతంత్రవాగదే సాధకన ప్రయత్నాధీనవాగే ఉల్దికొల్లువదు. వీడు ఎంత ప్రయత్నం చేసింటాడో ఆ ప్రయత్నానికి తగినంత సిద్ధి ఉంటున్నాడు అంతే. కొత్తగా వేరేదో చేయలేదు. ఇతను ఎంత ప్రయత్న బలంగా ఉంటుందో అంత శక్తి సామర్థ్యాలు దాంట్లో ఉంటాయి. ಹೀಗೆ ಕರ್ತೃತಂತ್ರವಾದ ಯೋಗವು ಯೋಗ ಸಿದ್ಧಿಯು ವಸ್ತುತಂತ್ರವಾದ ಜ್ಞಾನ ಹಾಗೂ ಅದರ ಫಲವಾದ మోక్షಕ್ಕಿಂತ భిన్నವಾಗಿದೆ. కాబట్టి కర్త అయినటువంటి వాడు తన శక్తి సామర్థ్యాల ద్వారా సంపాదించుకునే సమాధికి ఈ యోగము మోక్షానికి పరమాత్మత్వానికి ప్రాప్తి చెందినటువంటి వాని యొక్క దానికి చాలా విపరీతంగా ఉంటుందన్నమాట, భిన్నంగా. ఈ సూక్ష్మವನ್ನು అరియదవరు సామాన్యులకి ఏం తెలుసు ఈ కథలన్నీ? అందరికీ ఇదే సాల్ అయిపోయింది. ఎందుకంటే
మోక్షానికి ఎవరు పోయించిన చెప్పలేదు, వాళ్ళ కథ తెలియదు మనకి. వీళ్ళు మాత్రం అన్ని చోట విభూతులు చూపిస్తుంటారు కదా, ఆ స్వామి దగ్గరికి పోతే అది ఇచ్చే ఇది ఇచ్చే అంటారు చూడండి. వాళ్ళు ఏమంటారు అంటే యోగవు జ్ఞానము ಒಂದೇ ಎಂದು భావిసి వేదాంతం అన్న ఒకటే, జ్ఞానం సమాధానం ఒకటే లేవయా, బాగా చెప్పినారు ఎవరో మీకు అని మిగతా వాళ్ళందరినీ ఇచ్చేసి ವೇದಾಂತವನ್ನೆಲ್ಲ ಯೋಗ ದರ್ಶನದ ಬೆಳಕಿನಲ್ಲಿ ವ್ಯಾಖ್ಯಾನ ಮಾಡುತ್ತಾರೆ. కాబట్టి మీరు యోగం చేస్తే పరమాత్మ స్థానాన్ని పొందినట్టే నిలుస్తారు. దానికే ప్రతి ఒక్కరు ప్రాణాయామం చేయాలా, ప్రత్యాహారం చేయాలా అని అంత జనం అంతా. దాని ప్రయోజనం వేరే, దీని ప్రయోజనమే వేరే అనేది గుర్తించుకోవాలా. ಆದರೆ ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ಪ್ರತಿಪಾದಿಸುವ ವೈದಿಕ ಯೋಗವು ವಸ್ತುನಿಷ್ಠವಾಗಿದ್ದು ಅದು ಸಾಂಖ್ಯದಲ್ಲಿ ಕೊನೆಗಟ್ಟಿದೆ. ಇದನ್ನೇ ಗೀತೆಯಲ್ಲಿ ಭಗವಂತನು సాంఖ్యವನ್ನು యోగವನ್ನು ಒಂದಾಗಿ కండుకొండవనే నిజవాద జ్ఞాని అంటాడు. ఎవడైతే జ్ఞానం ద్వారా ఏ మోక్షాన్ని పొందుతాడో యోగి అయినటువంటి వాడు కూడా దాన్నే పొందుతాడు అని చెప్పారు భగవద్గీతలో. ఈ క్రమముక్తి అది యోగం ద్వారా పోయేది, సాంఖ్యం ద్వారా పోయేది నేరుగా పోయే ముక్తి. అందుకే ఈ రెండు చాలా మంది అడుగుతుంటారు కదా, అర్జునుడే ప్రశ్న వేస్తాడు కదా, దాని నుంచా దీని నుంచా అని అడిగితే తెలియకోకుండా అవివేకులు పండితులు దీని గురించి మాట్లాడరు. బాలులు అంటే పండిత జ్ఞానం లేనటువంటి వారు అంటారు అది వేరే ఇది వేరే అంటారు. వేరు వేరేం కాదు. సాంఖ్యం అయితే ఏ స్థానాన్ని ఇస్తుందో యోగం కూడా అదే స్థానాన్ని ఇస్తుంది. భగవంతుడు భగవద్గీతలో చెప్పిండి అది. అమృతత్వ ప్రాప్తిಗಾಗಿ ಯೋಗವಾಗಬೇಕಾದರೆ అంటే ಜರಣ ಮರಣ ಚಕ್ರಂ లేని అను రావలేని ಅದು ಸ್ವತಂತ್ರವಾಗಿ ಉಳಿಯದೆ ಅಮೃತವೇ ಆದ ಬ್ರಹ్మದಲ್ಲಿ నెలకొల్లಬೇಕು. కాబట్టి ఆ స్వతంత్రమైనటువంటి పరమాత్మ ఏందే స్థిరపడాలి కానీ అది స్వతంత్రంగా ఉండేకి పరమాత్మ నుంచి స్వతంత్రంగా ఉండేకి వీల్లేదు. ఈ విషయದಲ್ಲಿ శ్వేతాశ్వర ఉపనిషత్తున ప్రస్తుత మంత్రಗಳನ್ನು విచారిసోಣ. కాబట్టి ఈ విషయాన్ని ఈ యోగోపనిషత్తులో ఇది శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఏం చెప్పినాడు. కాబట్టి మొట్టమొదటి జిజ్ఞాసులు కనుకోవాల్సిండేది ఇది. యోగము ద్వారా సమాధికి పోయేదానికి దాని ఫలితమే వేరే. జ్ఞానం రాదు, మరణ భయము తప్పదు, వాళ్ళు కూడా చనిపోవాల్సిందే. వీళ్ళు కూడా అంటారు మీరు జ్ఞానులైనటువంటి వారు శంకరాచార్యులు వీళ్ళు చచ్చిపోయినారా లేదా అని అడుగుతారు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిక్కిపోయేది మిగతా వాళ్ళందరూ అవు కదా, శంకరాచార్య జ్ఞానం అంటారు, అయిపోయి చచ్చిపోయా వీళ్ళు చచ్చిపోయినారు. ఏం పేరు మీది మీరు చెప్పిన దాంట్లో అంటే చెప్పేవాళ్ళకి తెలియలేదు, ఆ యోగ్యత ఉండాలి చెప్పేవానికి. దానికి దీనికి ఏం భేదం అంటే వాళ్ళు చనిపోయినప్పుడు కాదు, బ్రతికినప్పుడే వాళ్ళు అశరీరాన్ని అనుకుంటారు. వాళ్ళ జీవన్ముక్తి బ్రతికి ఉన్నప్పుడే మేము శరీరధారులు కాదు, మేము జ్ఞాన స్వరూపులు అని గుర్తిస్తారు వాళ్ళు. ఈ జ్ఞాని వీళ్ళకి అది సంబంధం లేదు. ఇది సమాధి చేసింటారు, సమాధిలో చనిపోయి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళు సమాధులు కట్టచ్చు. జ్ఞానికి సమాధి కట్టమని చూస్తాం, జ్ఞానికి సమాధి కట్టమనండి ఏడని చూసేకుందే. పోనీ జ్ఞాని ప్రాణాలు ఉంటాయా పోతాయా అదని చెప్పానండి ఎవరన్నా కానీ. భగవద్గీత చదివినారు కదా, మరి జ్ఞాని ప్రాణాలు పోతాయా ఉంటాయా? ఇప్పుడు పాపం చేసిన పుణ్యం చేసిన ప్రాణాలు పోతాయి. ఉత్క్రామంతం స్థితం వాపి అవి ఎగిరిపోతాయి. ఎందుకు? మళ్ళా ఇంకో దేహం ధరించేకి పోతాయి అవి. ఎవరి పుణ్యం చేసిన వాళ్ళు కావచ్చు, పాపం చేసిన వాళ్ళు కావచ్చు, పుణ్య పాపాలు చేసిన వాళ్ళు కావచ్చు. అయితే జ్ఞాని యొక్క ప్రాణాలు ఉన్నాయి చూడండి, అవి ఎక్కడ పోవు. జ్ఞాని యొక్క ప్రాణాలన్నీ కూడా వాయువు దీంట్లోనే లీనమైపోతాయి అనమాట. అంటే పంచభూతాల్లోనే ఉన్నాయి కదా, దాంట్లోనే లీనమైపోతాయి. ఎందుకు ఉత్క్రామంతం కావు అని అంటే అవి పాపము చేయలే, పుణ్యము చేయలే, పుట్టాల్సిన అవసరమే ఉంది అతనికి అట్లా. కాబట్టి ఈ విషయాలన్నీ కొంచెం బాగా తెలుసుకొని ఉండాలి. ఇవి వ్యవహార దృష్టిలో కనపడేది కరెక్టే, అయితే దాంట్లో ఆ విధంగా జరిగేదానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాలు లేవు. విజయవాం ఎంబ మంత్రం ಈಗ ప్రకృతವಾಗಿದೆ. మనకి ఇప్పుడు దీని గురించి ఇక్కడ మంత్రం చెప్పినారు కదా, దాన్ని ಇಲ್ಲಿ సాధకన మనోబుద్ధిగలను వాం ఎంబ మాత్రమే స్వీకరించబగదు. మన యొక్క మనస్సును గాని బుద్ధిని గాని ఇంద్రియాలు ఇవన్నీ వామ్ అనే దాంట్లో ఆ పదంలో ఇవన్నీ జమ చేర్చాల. ಅಂತಃಕರಣದ 4 ವಿಧಗಳಲ್ಲಿ మనస్సెంబుದು సంకల్ప వికల్పాల రూపవాద వృత్తియాಗಿದೆ. ఇప్పుడు అంతఃకరణము అంటే లోని సాధనము అని దాని పేరు. అంతఃకరణము అంటే లోనుండే సాధనము అని. అది ఒకటే కాదు, అది 4 రకాలుగా ఉంటుంది. అది ఒకటే ఉండేది, దాన్ని 4 రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనం. దానికే మామూలుగా అంతఃకరణ చతుష్టయము అంటారు దాన్ని. అంటే 4 పనులు చేస్తుంది అని. సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు అవుతుంది. అప్పుడు నాకు అది కావాలా ఇది వద్దు అని మాట్లాడుతుంటాం చూడండి, అదే అంతఃకరణని అప్పుడు మనస్సు అంటాము. ఎప్పుడైతే అది నాకు ఇది వద్దు లేకపోతే నాకు ఇది కావాలా అని నిశ్చయం చేస్తాను చూడు, అదే అంతఃకరణని అప్పుడు బుద్ధి అంటారు. తర్వాత దేనైనా గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది, నాకు అది ఇట్లా అయితే సరిపోతుందా లేదా అని ఆలోచన చేస్తుంది, దాన్ని చిత్తము అంటారు. మళ్ళీ తర్వాత 4వది నేను అంటావు చూడు,
నేనని మనం అంటామే బయటికి. ఇప్పుడు అంతఃకరణం యొక్క ఒక వృత్తి అది ఈ నేననేది. మనం ఏమనుకుంటాం, దేహం మనం అనుకుంటున్నాం. అది అంతఃకరణం యొక్క వృత్తి అది. అంతేకాదు ఇప్పుడు ఉదాహరణగా జీవుడు చనిపోతాడు అంటారు, అవునా? అనుమానం ఉందా లేదా దీంట్లో ఏమన్నా? అవునా, జీవుడు పోతాడంటయ్యా, ఆయన చచ్చిపోయినాడు అంటారు, లేకపోతే ఆయన పోతాడని చెప్తాడు ఎవడన్నా? నీవేమో మాట్లాడతావు, అలా చచ్చిపోయినాడని చెప్తారు కదా. మరి ఎవరు మరణించేది? దేహమా చెప్పిస్తుంది? మరణించింటే ఆడే ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరు మరణించిండేది? జీవుడు మరణించినాడు. కరెక్ట్. జీవుడు మరణిస్తే వాడు చేసిన పాపుణ్యాలు ఎవడు అనిపించాలా? వాడు చచ్చినాడు కదా, ఇంక వాడు ఎందుకు అనిపిస్తాడు? నవ్వుతాడు చూడ. ఎంత ఆశ్చర్యం అవుతుంది కదా ఇట్లాంటి ఇచ్చినప్పుడు. తెలియకపోతే ఏమో పాని భయపడతాంటారు. ఇప్పుడు వాడు చనిపోయేదానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు జీవుడు అనేవాడు. పోనీ అంతేకాదు, ఇప్పుడు నేను అన్ను పడ్డాడు కదా, జీవుడు అంటే ఎవరు చెప్పు చూస్తావు నువ్వు? ఇప్పుడు అంటే వాని విచారమే లేదు మన దగ్గర. జీవుని విచారం అనేది వ్యవహారంలో ఎవడెవడు పట్టించుకోడు. చచ్చిపోయినప్పుడు మాత్రం జీవుడు పోయినాడప్ప అంటారు, అంతే కదా అనేది. ప్రాణం అన్నారు, ప్రాణం ఆడిపోతుంది, గాలిలో కలుస్తుంది. కాబట్టి విచారాలు చేసినట్లయితే మనం మాట్లాడేదంతా తప్పే అవుతుంది. అది విచారం లేకోకుండా పోతే జరిగిపోతా ఉంటుంది, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లే జరిగిపోతా ఉంటుంది. కాబట్టి ఈ జీవుడు అనే వాని స్వరూపం అనేది మనకు తెలియదు. ఇప్పుడు నేను దేహం అంటావు, ప్రాణం అంటావు, మనస్సు అంటావు, బుద్ధి అంటావు. జీవుడు అనేది ఆడుంది దీంట్లో. పోనీ ప్రాణాన్ని జీవుడు అంటారు ఎవరన్నా? ప్రాణాన్ని జీవుడు అంటారు ఎవరన్నా? అందు కదా. ఇంట్లో చనిపోయినాడు అన్నప్పుడు ప్రాణం పోయిందంటారు. ఎవరన్నా కానీ ఇంట్లో వాళ్ళు ప్రాణాన్ని జీవుడు అనుకోండిరా, లేకపోతే ఆ వ్యక్తి అనుకోండి ఎవరినన్నా? ఎవరు అనుకోలే. ఇట్లా మన వ్యవహారంలో ఏం జరుగుతుంది, దేనివల్ల ఏం జరుగుతుంది అనే విచారం కూడా లేదు మనకి ఎవరికి కూడా. చేయాలా, పుట్టినాము, ఏదో చేయాలా, శాస్త్రం అంతే. వీటి యొక్క విషయాలు ఏమి కనుక్కోలేదు అనమాట. అందుకే శాస్త్రాలన్నీ మనకు కొంచెం నిదానంగా చెప్పి, మీరు సచ్చేవాళ్ళు కాదు, పుట్టేవాళ్ళు కాదప్ప, ఊరినే తప్పు తెలివితో ఈ విధంగా మీరు అన్ని చేసుకొని కల్పించుకుంటున్నారు అని చెప్తే, ఇంత బాగా కనపడతా అంటే మీరు లేదంటే ఎట్లా అని ఇస్తారు. వీళ్ళు ఒకటే మాటే. బాగా కనపడుతుంది, ఇది పుట్టినది కనపడింది, సంసారం చేసింది కనపడింది, సంపాదించింది కనపడుతుంది. దీన్ని మిథ్య అంటే ఎట్లా? మిథ్య ఏం వద్దులే, ఉన్నీలే. పోనీ అది ఎప్పుడు ఉండాలి కదా నీ దగ్గర మరి అంటే అది లేదు కదా. నెలకు ఉన్నప్పుడు ఉంటుంది అంటారు మీరు, మిగతా 2 అవస్థల్లో లేదు అంటారు. మరి అప్పుడు ఏమైనట్లా అని ఏదానికి ఒక మాట మీద నిలబడాలి. ఎవరైనా కానీ ఒక మాట మాట్లాడితే దానికే కట్టుబడి ఉండాలి మనం. ఇదే సత్యం అన్నప్పుడు, ఈ దేహమే సత్యము, ఇదే ఎప్పుడు ఉండేది అన్నప్పుడు, మరి నిద్రలో ఉందా అంటే లేదంటారు, స్వప్నంలో ఈ దేహం ఉందా అంటే లేదు అంటారు. మరి ఎట్లా సత్యమా ఇది? నిలబడే ఆధీనంలే కాదు అవి ఆధీనంలో ఉండాయా లేదని తెలుస్తుంది కదా. మరి ఎట్లా తెలుసు మీకు? ఆధీనంలో లేదు ఎట్లా తెలుసు మీకు? ఈయన అదనే చెప్పండి. నిద్రలో ఉన్నప్పుడు లేదు అంటే ఎట్లా తెలుసు మీకు? అవి అదనే తెలుస్తుంది కదా. మరి అది ఎట్లా తెలుసు? ఈ దేహంతో తెలిసిన మీకు, ఈ జీవంతో తెలిసినది మరి. కాబట్టి వ్యవహారం మాట్లాడతారు, దాని గురించి ప్రశ్న వేసినప్పుడు అయ్యో అని ఇస్తారు అంతే. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది, మీరు ఇట్లా విచారం చేసినట్లయితే మీ నిజస్వరూపం అనేది బయటకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇది తోచేది అనేది అప్పుడు వస్తుంది మనకి. ఈ దేహం తోస్తుంది, కాదనేకేం లేదు వ్యవహార దృష్టితో. అయితే పరమాత్మ దృష్టితో కానరాదు. ఈ మనస్సుని బుద్ధిని ఉపయోగిస్తే కనపడుతుంది ఇది. అట్లా కాకుండా మనస్సు బుద్ధి దేని ద్వారా పనిచేస్తాడాయో దాన్ని ఉపయోగిస్తే అప్పుడు ఏమవుతాయి? అవి దానిలో అస్తిత్వం కోల్పోతాయి. అప్పుడు కోల్పోయినప్పుడు ఇది కానరావు. నిద్రలో ఎందుకు ప్రపంచం కానరాదు అంటే, ఈ జాగ్రత్తలో ఉండే దేహం కానీ, ఈ ఇంద్రియాలు కానీ, ఈ మనస్సు బుద్ధి అక్కడ లేదు కాబట్టి అది కానొచ్చేకి వీల్లేదు. అవి లేవాడ. ఇది చూసేది లేదు, చూడబడేది లేదు, రెండు లేవాడ. ఉండేది పరమాత్మ స్వరూపం. అట్లా కాబట్టి ఆ దృష్టితో చూసినట్లయితే, అనుభవ దృష్టితో చూస్తే లేదు, వ్యవహార దృష్టి చూస్తే ఉంటుంది అంతే. కాబట్టి వేదాంతం అంతా కూడా వ్యవహార దృష్టితోనూ పరమార్థ దృష్టితోనూ విచారం చేసుకుంటూ పోవాలా. వెంటనే ఏమపోవాలి లేదని ఇస్తే మేము ఎట్లా తట్టుకునేదని తట్టుకోవాలి. ఎట్లా? వ్యవహార దృష్టితో ఉందని వేదాంతమే చెప్తుంది, పరమార్థ దృష్టితో లేదంటుంది. మీరు దాన్ని ఇడిచిపెట్టి అన్నిటికీ ఒకటేటి కొట్టి వేదాంతము ఈ సృష్టి జరగలేదంట అని చెప్పుకుంటూ తిరుగుతారు బయట. ఏం ఎట్లా పొందుతుంది అది? కాబట్టి ಉಪಾದ ವೃತ್ತಿಯಾಗಿದೆ. ಸಾಧನೆಗೆ ಇದನ್ನು ಶಮನಗೊಳಿಸುವುದೇ ಬಹುಳ ಪ್ರಯತ್ನ ಸಾಧ್ಯವಾಗಿದೆ. ಎಚ್ಚರ ಕನಸುಗಳ ಎರಡಲ್ಲಿಯೂ మనోవ్యాపారವಿರುತ್ತದೆ. జాగ్రత్తలోనూ మనసు పనిచేస్తుంది, స్వప్నంలోనూ మనసు పనిచేస్తుంది. అయితే నిద్రలో పనిచేసేదానికి దీనికి వీలేదు. ಆದರೆ ಕನಸಿನಲ್ಲಿ ಮನಸ್ಸಿನ ವೃತ್ತಿಗಳ ಮೇಲೆ ಜೀವನಿಗೆ ಸಾಧನೆಗೆ ಏನೇನು ಹತೋಟಿ ಇರುವುದಿಲ್ಲ. స్వప్నంలో వస్తాయి, స్వప్నంలో మనం పని చేస్తాంటాం చూడండి. అక్కడ ఇప్పుడు మనకి ఈ జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి పోవాలనుకుంటాం. ఆడ స్వప్నంలో జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి పోయి కాదు, అంతలోకి ఇంకోటి ఏదో వచ్చి ఉంటుంది. అక్కడ ఇట్లా అనుకున్నట్టు నీవు క్రమంలో రావాడా. ఆడ వస్తాయి, వచ్చేటివన్నీ వస్తుంటాయి, ఆకలి తప్పులు అన్నీ వచ్చేస్తాయి. ఒక క్రమంలో ఉండవు. నువ్వు ఆకలిలో
ఆకలిందని అన్నం పెట్టుకుంటే ఇంకోటి అయిపోయింటాం అప్పుడే. ఈ విధంగా జాగ్రత్తలో ఉండే మనసుకి దానికి కొంత భేదం కనపడుతుంది. అది చెప్పేది ఎట్లా అంటే ఈ దృష్టిలో చూసినప్పుడు కనపడుతుంది, కానీ ఆ దృష్టిలో చూస్తే ఏమీ కనపడలేదు. నీకు రోగం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి పోలేనే పోతాం, ఆడే విడిచిపెట్టేదట్లేదు. ఆడు కూడా ನಿಯಂತ್ರಣ ಇರುವುದಿಲ್ಲ. ಎಚ್ಚರದಲ್ಲಿ ಕನಗಿಂತ ಪರಿಸ್ಥಿತಿ ಉತ್ತಮವಾಗಿದೆ. ಮತ್ತು ನನಗೊಂದು ಮನಸ್ಸಿದೆ, నాకు ఒక మనస్సు ఉంది, అది బహుళ చంచలವಾಗಿದ್ದು అది చాలా చంచలంగా ఉంటుంది, ತೊಂದರೆಯನ್ನು ಕೊಡುತ್ತದೆ, ఇది ತೊಂದರೆ చేస్తా ఉంటుంది. ಅದನ್ನ ಏನಾದರೂ ಮಾಡಿ ಕಟ್ಟಿನಲ್ಲಿಡಬೇಕು ಎಂದು సాధకನೆತ್ತಲು ప్రయత్నిಸಬಹುದು. ఈడ ఈ విధంగా మనసు చంచలం లేకుండా మేము కట్టడి చేయాలా అనే ప్రయత్నం మనం చేయొచ్చు. ఈడ కనసನಲ್ಲಿ ఈ సౌకర్యವಿಲ್ಲ, ఆడుండేకి లేదు. ಆದರೆ అయితే కూడా ಎಚ್ಚರದ ಮನಸ್ಸನ್ನು ನಿಲ್ಲಿಸಲು ಸಾಧ್ಯವಾದಾಗ ಕನಸಿನಲ್ಲೂ ಕೆಲವು ಮಟ್ಟಗಾದರೂ ಹತೋಟಿಯನ್ನು ಸಾಧಿಸಿಕೊಳ್ಳಬಹುದಾಗುತ್ತದೆ. ఎట్లయితే మీరు ఇక్కడ మన మనసును స్వాధీనంలో పెట్టుకొని ప్రయత్నం చేస్తారో ఇట్లా ప్రయత్నం అక్కడ కూడా చేసి దాన్ని నిలబెట్టే వీలుంది. వ్యవహార దృష్ట్యా కానరాదు. అయితే అట్లా ప్రయత్నం ఇటు చేసినట్లు చేస్తే ఆడు కూడా మన స్వాధీనంలో పెట్టుకునే వీలుంటుంది. ಹೇಗೆಂದರೆ ಎಚ್ಚರದಲ್ಲಿ ಶುಭವಾಸನೆಗಳು ಸಂಕಲ್ಪಗಳು ಪ್ರಚುರವಾಗಿ ಮನಸ್ಸಿಗೆ ಬಂದರೆ, ఇక్కడ జాగ్రత్తలో మనకు అన్ని శుభాలే చేకూరుతుంటాయి అనుకోండి, మనసుకి ఎట్లుంటుంది మన మనసు అప్పుడు? ఆనందంగా ఉంటుందంట. చూడండి, కనసినల్ అది పునరావర్తన ಆಗಬಹುದು. స్వప్నంలో అది మళ్ళా ఇదే వచ్చినట్టు రావచ్చాడ. ಆದರೂ ಅಂತೂ ಯೋಗ ಸಾಧನವೆಂಬುದು ಎಚ್ಚರದಲ್ಲಾಗಬೇಕೇ ಹೊರತು కనసినల్లో ఆగుವುದಿಲ್ಲ. కాబట్టి అనేది మేము స్వప్నంలో చేస్తాము, ఇక్కడ సాధ్యం కాదు. ఇక్కడ సాధ్యమైనట్టు ఆడ చేస్తామంటే అది సాధ్యం కాదు స్వప్నంలో. ఈడు మాత్రము సాధన అవుతుంది. ಆದ್ದರಿಂದ ಈ ಮನಸ್ಸನ್ನು ಬ್ರಹ್ಮದೊಡನೆ ಯುಜೆ ಜೋಡಿಸುವನೆಂದು ಋಷಿ ತಿಳಿಸುತ್ತಾನೆ. కాబట్టి ఈ మనస్సుని బ్రహ్మతో జోడించాలా అంటే ఎట్లా చేయాలని, ఇప్పుడు ఈ పుస్తకము దీన్ని రెండు జోడిస్తాం ఇట్లా, అర్థమైనా? లేదా వేరే దానికి కూడా దేనికి కానీ దీనికి కానీ దీనికి జోడిస్తాం. ఇప్పుడు మనస్సుని బ్రహ్మతో జోడించాలా అనేప్పుడు ఎట్లా పెట్టుకోలేదులే. ఐక్యం చేయాలంటే ఎట్లా చేయాలా? ఇప్పుడు నీళ్ళలోకి ఉప్పేసినట్లా ఐక్యం చేయాలంటే మరి ఎట్లా ఐక్యం ఎట్లా అదే చాలా అంటే మనస్సుకు అనేది స్వతంత్రం అనేది లేదు అనేది బాగా దృష్టికి వస్తే అది పోతుంది. ఇప్పుడు కుండ అనేది స్వతంత్రం కాదు, అది మట్టితోనే ఉంది అన్నప్పుడు కుండ అనేది మట్టిలో లయం అయిపోతుంది లేదా బాధితం అయిపోతుంది. అట్లా ఇక్కడ కూడా అంతే, బ్రహ్మతో జోడించాలంటే బ్రహ్మ ఉన్నాడు, దాన్ని జోడించినట్లయితే ఇద్దరు ఉంటారు. బ్రహ్మను తెలియనప్పుడు మనస్సు పనిచేస్తూ ఉంటుంది, బ్రహ్మను తెలిసినాక మనస్సు అనేది ఉండలేదు. ఎందుకంటే బ్రహ్మ యొక్క ఉనికినే నువ్వు మనస్సు అంటాడు, అంతేగాని మీకు కొత్తగా లేదు. అది ఎట్లయితే మన్నునే కుండని అంటాడారో, నిజంగా మన్న కుండ వేరే లేవు, అయినా మనం ఉపయోగిస్తాడు కదా. కాబట్టి ఈ కుండని మట్టితో జోడించాలా అన్నప్పుడు ఆ కుండ అనేది మన్నను విడిచి స్వతంత్రంగా లేదు అని గుర్తిస్తే జోడింపై చూడప అట్లా జోడించాలి. అంతేగాని వీళ్ళు 24 గంటల మధ్యలో జోడించాలంటే ఇది ఊర్లోనే తిరుగుతూ ఉంటుంది, దానిపై ఎప్పుడు కలుసుకుంటుంది. అందుకే పదాలు ఇట్లే ఉంటాయి, బోధ చేసేటప్పుడు ఇట్లే చెప్పేది. అయితే దాని ఆచరణకి ఎట్లా అనేది అడగాల వాళ్ళని. జీవుడిని దేవుళ్ళ ఐక్యం చేస్తారు అంటాడు, అంటే జీవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడిలో వాడిని ఐక్యం చేసేది ఎట్లా? వీడు నిజంగా ఉండింటే వీడిని ఐక్యం ఎట్లా చేస్తారు? ఇప్పుడు నీరు లేకి ఉప్పును ఐక్యం చేస్తారు అనుకోండి, ఏం ఉప్పు లేకుండా పోతుంది, మళ్ళీ ఎండితే ఉప్పు ఉండే ఉంటుంది. ఐక్యం చేసినా కూడా అదేం ఐక్యం అయ్యలేదు, నీ కానరాదు. అంతేగాని లోన్ ఉంటుంది కదా, నేలకి మీద వేసుకుంటే తీగ కనపడుతుందా లేదా? ఉప్పు వేసింటే తీగ ఉప్పుగా కనపడుతుంది, ఉన్నట్లే కదా అప్పుడు. అయితే ఇక్కడ అట్లా కాదు, బాధితం అయిపోవాలంటే ఎప్పటికీ లేదు అనేది రావాలా. అది మనస్సుని ఆత్మతో జోడించడము అన్నప్పుడు అయితే మీరు ఇంతవరకు విషయాలకు జోడించింటారు, విషయాలకు సరిపోతాయి అవి. ఎందుకంటే మనస్సు ద్వైతమే సరిపోతాయి. ఇప్పుడు అద్వైతం లేకపోవాలన్నప్పుడు మనస్సు యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేయాలి. అది ఉన్నా కూడా లేకుండా అనేది వీళ్ళు పాతంజలి యోగములు చేసేది. అది బలవంతంగా యోగ చిత్తవృత్తి నిరోధము అని వేదాంతంలో చేయరు. మనస్సు అనేది నిజంగా లేదు. ఉంటే మరి 3 అవస్థల్లో ఉన్నప్పుడు 1 అవస్థలో ఉంటే 2 అవస్థలో లేకుండా పోయింది కదా, ఎక్కడ పోయింది అది అప్పుడు ఉండింటే అని మనకి అనుభవాన్ని చూపించి ఆ అనుభవంతో దీని యొక్క అస్తిత్వాన్ని పోగొడుతుంది. అంతేకాదు అది స్వతంత్రంగా ఉండే కూడా లేదు. ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నప్పుడు మనకు ఎన్నో బాధలు ఉంటాయి, నిద్రపోయినప్పుడు ఆ బాధలు లేవు. ఎందుకు లేవు అంటే ఏం చెప్తారు? నిద్రపోయినాము అంటారు. ఏం నిద్రపోయినాము అంటే ఇంద్రియాలని పనిచేయవు, ఉండి పనిచేయవా లేకుంటే పనిచేయవా అని చెప్పిండు. ఇంద్రియాలు ఉండి పనిచేయవా, నిద్రపోతే. ఇప్పుడు ఇంద్రియాలు ఉండి పనిచేయమంటున్నారు కదా, అవునా కదా?
మరి నిద్రపోయినప్పుడు గుండె అనేది ఎట్లా పనిచేసేది? అది ఎట్లా చేసేది? అది ఇంద్రియమే కదా. మరి డమ్ అంటే అది ఎట్లా మరి మిగతా ఎందుకు పని చేయకూడదు అని ఇప్పుడు అదొకటే పని చేస్తా అంటే దాని ద్వారానే కదా మనంతా వినేది చూసేది ఇదంతా. అవి ఉండాయి పని చేయవని మనం అనేది, అవి ఉండాయి పని చేయవు అని అంటారు. ఇప్పుడు మనస్సుకు స్థానం ఏడుంటుంది అని, ఒకవేళ దేహానికి ఉంటే ఉన్నీలే, మనస్సుకు స్థానం ఏడుంటుంది అని. అప్పుడు నిద్రపోయినప్పుడు మనస్సు స్థానం ఏడుంటుంది, మెలకు వస్తేనే ఏడు నుంచి వచ్చి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ విషయాలు విచారించే బయటపడే విషయాలు. కాబట్టి నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు అనేది కాదు. నిద్ర అనే పదానికి అర్థం తెలియదు మనకి. వ్యవహార దృష్టితో మనం పెట్టుకున్నాం. ఇతరులు నిద్రపోయినప్పుడు వాళ్ళ దేహాలు ఎట్లుంటాయో, మేము నిద్రపోతే మా దేహాలు ఎట్లుంటాయని భావం ఉంది, కానీ అనుభవం లేదు ఎవరికి. నిద్రపోయినప్పుడు వాళ్ళ దేహాలు ఉన్నట్లే నా దేహం ఉంటుందనే భావన ఏమన్నా ఉందా నీకు? అప్పుడేమి ఉండలేదు. అప్పుడు అనుభవం మాత్రమే ఉంటుందంటే తానుగానే ఉంటాడు కాబట్టి, అందులో మనస్సు అనేది లేదు కాబట్టి నీకు నొప్పులు లేవు, ఏమి లేవు. మెలకు వస్తానే ఏమవుతుంది? మనస్సు వస్తానే మళ్ళా నొప్పి, దుఃఖము, సుఖాలు ఏటేటువంటి అన్నీ వచ్చేస్తాయి. అందుకే ఇవి మనస్సు యొక్క ధర్మాలు అనే, సుఖ దుఃఖాలు మనస్సు యొక్క ధర్మాలు అని చెప్తుంది శాస్త్రం. నీకు సుఖ దుఃఖం ఉండాలంటే మనస్సు ఉంటే సుఖాన్ని గురించి ఆలోచన చేస్తాడు, లేదా దుఃఖాన్ని గురించి చెప్పుకుంటుంటాడు. మనస్సు లేకపోతే సుఖ దుఃఖాలు చెప్పేకి ఎవరి చేత కాదు. అది మన నిద్రలో ఉంది మనస్సు. అది మీరెట్లా చెప్తారంటే మనస్సు ఉంటే నిద్ర రాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలా నిద్రలో కూడా మనస్సు ఉందని ఎవరన్నా అంటే నిద్రవేకి రాదు. ఎందుకంటే దాని పని ఏదో ఒకటి సంకల్ప వికల్పాలు చేసుకుంటుందా, ఏమని చేస్తానే ఉంటుంది అది. అందుకే మాకు ఎంతసేపు చేసినా కూడా రాత్రంతా అట్లే పండుకొని పొరలాడుతుంటే నిద్రే రాలేదంటారు. ఎందుకంటారు అట్లా? ఈ మనస్సు అనేది ఉంది. ఎవడు మనస్సును వదులుతాడో టక్కన కింద పండుకుంటానో వాడు పిలిస్తే కూడా పలికేలేదు. అది ఇట్లాంటివన్నీ దాని లక్షణాలన్నీ. కాబట్టి ಮನಸ್ಸಿಗೆ ಬಂದರೆ ಕನಸಿನಲ್ಲಿ ಪುನರಾವರ್ತನೆ ಅಂತೂ ಯುವ ಸಾಧನೆ ಬದಲು ಎಚ್ಚರವಲ್ಲಾಗ ಬೇಕೇ ಹೊರತು ಕನಸಿನಲ್ಲಾಗುವುದಿಲ್ಲ. ಅದರಿಂದ ಈ ಮನಸ್ಸನ್ನು ಬ್ರಹ್ಮದೊಡನೆ ಜೋಡಿಸುವನು ಎಂದು ಋಷಿ ತಿಳಿಸುತ್ತಾನೆ. ಹಾಗೆಯೇ బుద్ధివృత్తిಯನ್ನು బ్రహ్మದಲ್ಲಿ నెలకొల్చಬೇಕು. మనస్సు ఒకటే కాదు, బుద్ధి కూడా స్వతంత్రం లేనిది. అది కూడా ఆత్మను తెలియనప్పుడు దాన్నే బుద్ధి అంటాం, ఆత్మను తెలియనప్పుడు దాన్నే మనస్సు అంటాం, ఆత్మను తెలియనప్పుడు దాన్నే ఇంద్రియాలు అంటాం, ఇంద్రియాలు కూడా ఆత్మ తెలియనప్పుడు దాన్నే విషయాలు కూడా అంటాం. ఇట్లా ప్రతి ఒక్క విషయం కూడా అయినప్పుడు ఇన్నోటి పుట్టినాయి. ఇవన్నీ వికల్పాలు అంటుంది శాస్త్రం. ఒకటే మాటే, మీరు కల్పించుకుంటారు కానీ వస్తువులు లేవు. చూపేయండి, వస్తువులు ఉంటే జ్ఞానాన్ని విడిచి చూపేయండి అంటుంది. మళ్ళీ ఇప్పుడు బంగారు నుంచి పెట్టి ఎవడోడు ఊహ చేసుకున్నట్ట నేను నెక్లెస్ చేయించుకోవాలా, గొలుసు చేయించుకోవాలా, నేను ఊహ చేస్తే మాత్రం ఏమొస్తాయి? అయినా తైంది ఉంటే కదా. అట్లా ఈ మనస్సు కానీ బుద్ధి కానీ పనిచేయాలంటే జ్ఞానము యొక్క ఉనికితో అవి పనిచేస్తుంటాయి. జ్ఞానాన్ని విడిచినాయంటే దానికి అస్తిత్వం లేదు. కాబట్టి మనస్సు ఎట్లయితే లేకుండా పోతుందంటే బుద్ధి కూడా లేకుండా పోతుంది కదా. జాగ్రత్తలో ఉండే బుద్ధి స్వప్నంలో ఉంటుందే, నిద్రలో బుద్ధి కూడా ఉండలేదు. కాబట్టి ఇవి స్వతంత్రమైన వస్తువులు కాదు అనేది జిజ్ఞాసులకు బాగా బోధపడాలి. అందుకే ఇప్పుడు మనస్సు నిలబెట్టాలని అందరూ అంటారు. ఉందని నిలబెట్టాలా, లేదని తెలుసుకొని నిలబెట్టాలా. ఇప్పుడు మీరు మనస్సు నిలబెట్టాలా అంటారు, ఏం ఆధారంతో నిలబెడతారు చెప్పండి? జాగ్రత్తలో ఉన్నప్పుడు మనస్సు నిలబెట్టాలని శాస్త్రం చెప్పింది. మీరు ఇప్పుడు ఏ ఆధారంతో మనస్సు నిలబెట్టకపోతారు అని చెప్పండి. మరి యాదోటి మీకు బుద్ధి పుట్టింది చెప్పండి, ఏం పర్వాలేదు. దిక్తాడు వాళ్ళు చెప్తాడారు కదా, మీరు అంతా మనసు నిలబెట్టాలా, ఏకాగ్రత తెచ్చుకోవాలని చెప్తాడారు కదా. దానికి అడగల లేదా? మరి ఇప్పుడు మీరు ఏమన్నా చేయాలంటే, మాట్లాడాలంటే మనసు ఉండాలా లేదా? అట్లా ఏమైనా పని చేయాలంటే జాగ్రత్తలో మనసు ఉంటేనే చేసేకొచ్చేది. ఇప్పుడు మీరు మనసు నిలబెట్టాలా అంటే మరి ఏం చేసి నిలబెడతారు? ఇది జాగ్రత్తలో విచారం ద్వారానే మనసు నిలబెట్టాలి, లేకోకుండా నిలబెట్టే కష్టం. అందుకే చెప్తాడు కదా, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం అని చెప్తాడు చూడు. దాన్ని నిలబెట్టాక ఎవరి చేత అయ్యలేదు అని. ఎందుకు అంటే దాని పని అది. మనస్సు అంటే తిరుగుతాండేదే దాని పని. వీళ్ళేమంటారు, దాన్ని నిలబెట్టాలా అంటారు. అది ఉంటే నిలబడుతుంది అది. కాబట్టి మనస్సు అమనస్సు కావాలా అంటది. మనస్సు అమనస్సు కావాలంటే ఎప్పుడైతుంది? ఆత్మ సత్యము అని తెలిస్తే మనస్సు ఊరినే ఉంటుంది అంతే. పరమాత్మ సత్యము, పరమాత్మ నుంచి ఏది లేదనే దృఢమైన నమ్మకం వచ్చినప్పుడు అది నిలబడుతుంది అంతే. ఊరిన ఆత్మ సత్యం అని నువ్వనే మాట్లాడేం నిలబడదు. దాని ఎంత అనుభవంలో ఎవడు నిలబడతాడో అప్పుడు అది మనస్సు అమనస్సు అవుతుంది. అప్పుడు గ్రాహ్యము లేదు, గ్రాహకము లేదంటాడు. అంటే గ్రహించే వస్తువులు లేవు, గ్రహించే వస్తువు కూడా ఉండలేదు అని. అందుకే సాధకులైనటువంటి వాళ్ళు చాలా పోరాడుతున్నారు పాపం. వాళ్ళు కూడా మనసు నిలబెట్టాలని ధ్యానాన్ని కూర్చుంటాము, కొంచెంసేపు ఏం పని చేస్తుంది, ఆయనకి మళ్ళీ నిద్రన పోతుంది, లేకపోతే ఊర్లేకన్నా పోతుంది అంటారు. ఎందుకు అట్లా పోతుంది?
అంటే ఈ మనస్సు అనేది మనకు మొదటి నుంచి మనకు అలవాట్లు అట్లుంది, వ్యవహారంలో తిరిగేది అలవాటు అయింది దానికి. కాబట్టి దాన్ని నువ్వు మనస్సుగానే నిలబెట్టాలంటే కాదు. సత్కర్మ కర్మ చేసేటప్పుడు మనసు లేకపోతే ఎట్లా నిలబడుతుంది? కాదప్ప నేను పూజ చేసేకపోతానంటే మనసు లేకుండా ఎట్లా పోతుంది? దేవుని దగ్గర నమస్కారం చేస్తానంటే మనసు లేకుండా పోతుందే. మరి సత్కర్మలు చేసినా దుష్కర్మలు చేసినా అది ఉండే తీరాలా? మర్చిపోతాండి. ఏ కర్మలు చేసినా మనస్సేం అది ఉంటేనే కర్మ జరిగేది. అందుకే దాని తప్పు తెలివి అవిద్య అంటే ఆడే మొదటి పాయింట్ కనుకోండి. అజ్ఞానం ద్వారానే ఆ కర్మ. అజ్ఞానం అంటే ఏమి? తెలివి లేకపోవడమే కర్మ చేస్తామనడం. తెలివి ఉంటే కర్మ ఎవడు చేయడు. కర్మ చేసేకి ఆత్మకి ఏం పని ఉంది కర్మ చేసేకి? అందువలన ఏ కార్యం చేసినా మనస్సు అనేది ఉండాల్సిందే. అది అయితే ఆ కార్యం చేసేటప్పుడు తన మనస్తత్వాన్ని పోగొట్టుకుంటుంది. అది ఇప్పుడు మీరు చెప్తే కదా, ఇంతవరకు చెప్పినారు మీకు ఎన్ని దినాలు కూడా. మీరు ఇప్పుడు శ్రవణం చేస్తాడారు, మీరేమనుకుంటున్నారు? మేము మనసుతో వింటాడామని మీరు అనుకుంటారు, కాదనేకేం లేదు. నేను కూడా మనసుతో చెప్తానని నేను కూడా అనుకుంటాను, దీంట్లో ఏం పొరపాటు లేదు. అయితే జరుగుతాండేదంతా అనుభవంతోనే జరుగుతుంది. ఇది మనస్సుతో చెప్పింటే మీరు ఎదురు తిరుగుతాంటారు. అప్పుడే మనస్సు లేదు అంటానే, లేకపోతే మేము ఎట్లింటామని అప్పుడు మీరు అనాలి. నన్ను అనలేదు మీరు. ఎందుకని లేదు? మేము అనుభవాన్ని గురించే చెప్తాడా మేడం. మీరు అనుభవాన్ని బట్టే వింటాడారు. మనస్సు యొక్క అస్తిత్వాన్ని పోగొట్టుకొని వింటాడారు. అయినా అది మనకు గుర్తురాదు. ఇది అనుభవం వినేటప్పుడు మనస్సు ఏం పనిచేసేకి లేదు దానికి. ఇప్పుడు నిద్రలో జగత్తు లేదు అని చెప్పేటప్పుడు చూసిందే దాన్ని, నిద్రపోయినప్పుడు జగత్తు లేదని చూసిందే అని ఇటు చెప్తాను కదా, జగత్తు లేదు అని చూసిందే. ఇది మరి అనుభవం ఉంది. అందుకే అనుభవం ఉంది కాబట్టి మీరు వింటాడారు ఆ మాట. అదే మామూలు చెప్పు అని ఆ మాట అనిపోయి వాళ్ళ దగ్గర ఏమింటారు వాళ్ళు. అందుకోసమే ఇదంతా కూడా ఎప్పుడు ఎట్లా జరుగుతా ఉంటుంది అనే దాని గురించి వినాలి. అందుకే శాస్త్రం చెప్పినంత సేపు బాగుంటుంది. అందరూ కూడా తలకాయలు ఊపుతారు, బయటికి పోయినా సాధ్యం కాదు. కారణం ఏమంటే ఈ అనుభవాన్ని అట్లే కంటిన్యూ చేసుకొని తీసుకుపోతే పర్వాలేదు. దీన్ని వాకిల దగ్గర ఇడిచిపెట్టి మళ్ళీ మా వ్యవహారం లేకపోతుంది. బయటికి పోతే తలకాది అది అక్కడ కూర్చొని ఉంటుంది, రెడీగా చేరుకుంటుంది దాంట్లోకి. కాబట్టి అది ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి బుద్ధి అందరే నిశ్చయాత్మకవాద అంతఃకరణ వృత్తి. అదే సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు ఇదే అని చెప్పేది. ఇది సాత్వికరాలి చెన్నాగి మూడిరుತ್ತದೆ. ఎవరి దగ్గర అయితే రజోగుణము తమో గుణం లేకుండా దగ్గర ఎక్కువగా ఉంటుంది బాగా. ఇది రాజసరాలి బుద్ధి నిశ్చయం కడిమే. ఇప్పుడు ఎందుకు పని చేసినావు అంటే ఏమప్పుడు నాకు అంత బుద్ధి సరిగ్గా పని చేయలేదప్ప అంటారు. చూడది కారణం ఏమంటే వానికి విచారం లేకుండా దిగింటాడు దాంట్లోకి. ఎవరు రాజసగుణం కానీ తామస గుణం ఉండేవాడు వానికి ఆలోచన శక్తి తక్కువ, నిశ్చయమా శక్తి కూడా తక్కువే. చూసిన దానికల్లా పరిగెద్దాం అనేదే. మామూలుగా చెప్తాంటారు కదా, ఎవడేప రూపాయికి 80 రూపాయలు ఇస్తారంట అంటే పదం పండిస్తుంది తక్కనే ఆలోచన చేయదు. అది తాత్వికులు ఆలోచన చేస్తారు అంత. అవును, రూపాయికి 80 ఆవిడ ఎట్లా ఇస్తాడు? నువ్వు రూపాయి కడితే 80 రూపాయలు వాడియాలా? అట్లా అందరూ రూపాయలు కడితే 80 రూపాయలు ఆడ తెచ్చిస్తాడు. కాబట్టి మన దుడ్డులోనే ఎవరికో ఓనికి వస్తుంది అనుకోవాలా, అంతే కదా. 1000 రూపాయలు ఉంది, ఒకరికి 10 రూపాయలు టికెట్ ఇచ్చి 100 మందికి అమ్మింటారు. అందరు కడతారా లేదా? అందరికి వస్తాయా? మరి ఎందుకు కడతారు మీరు? ఆలోచన తక్కువ. కాకపోతే ఏమో అదృష్టం ఉంటే రావచ్చులే, అదృష్టం ఉంటే అట్లా. అయితే సాత్వికుడు ఆలోచన చేస్తాడు, దానికి అదృష్టానికి పోయేది వద్దు, ఇది వచ్చేది వద్దు, మన 10 రూపాయలనే గ్యారెంటీ మనకుంటుందిలే అంటాడు. ఇది రాజ తామసవృత్తుల యొక్క నిశ్చయము బుద్ధికి మన యొక్క నిశ్చయానికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే వ్యవహారానికి ఎక్కువ పోదు అని సాత్వికంలో ఉండేవాళ్ళు, రాజతామసంలో ఉండేవాళ్ళు ఎక్కువ వ్యవహారంలోనే తిరుగుతూ ఉంటారు. ಇದರಿಂದಲೇ ಜನರು ಸುಖದಿಂದ ವಂಚಿತರಾಗುತ್ತಾರೆ. ఎందుకు మనం అంతా కూడా సుఖం నుంచి మోసపోయినామప్ప అంటే ఈ రాజతామస బుద్ధుల ద్వారానే మనమంతా మోసపోయిండేది. నిశ్చయం లేదు మనకి, దేని ద్వారా సుఖం వస్తుంది దేని ద్వారా దుఃఖం వస్తుంది అని ఆలోచన లేదు, అనే పరిగెత్తిపోతారు దానికి. అయితే తర్వాత మోసం జరిగిపోయినప్పుడు అయ్యో మాకు పోయి నిష్కారణంగా పోతుంది కదా అని. ఇప్పుడు ఎన్నాళ్ళు చూస్తాడు కదా పేపర్లో, ఆ బ్యాంక్ వాడు మోసం చేసినాడు, ఆ చీటీ వాడు మోసం చేసినాడు, అందరూ అంటూనే ఉంటారు. ఎందుకు మోసం జరుగుతుందా మీకు? వాడు ఎందుకు చేశాని, వాడు ఎందుకు చేశాని? నీకు 3 రూపాయలు ఒకటి 5 రూపాయలు ఒకటి ఇస్తానంటే పోయినారు మీరు. అట్లా నెలకు 10,000 నీ లక్షకి నువ్వు లక్షిస్తావు, నీ లక్షమైన 10,000 నీకు మారేస్తాను, ఆయప లక్ష ఇస్తాడు, ఆ 10,000 ఆయప మారేస్తాను, అందరికి మారేస్తాను, మిగిలిన దుడ్డు నేను తీసుకుపోతాను. ఏముంది దీంట్లో బాధ? ఏముంది అనుకున్నారు మీరు దీంట్లో పెద్ద? అందుకేనయ్యా జనం అంతా కూడా అతి ఆశకు పోతాడారు. ఎట్లిస్తాడు వాడు అనే జ్ఞానం లేదు. యాడ్ని తీసుకొచ్చి ఇస్తాడు, మందు మనకి ఇయ్యాలి, వాడు తక్కువ వస్తే కూడా ఇస్తాడు అంతే, లేదా ఐపీ పెడతా అంటాడు. కాబట్టి ఎందుకు మనం మోసపోతాడాము? ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర అంతా వాళ్ళు అడగాల, ఎవడు కట్టుబడినాడు మిమ్మల్ని నేను అడగాలి. మొదటి నన్ను అడిగితే మేమంతా నమ్ముకుంటే ఇంకో ఏడ్చండి, వాడు అంత దుడ్డు ఇస్తానని దానికని అంటే ఎందుకు ఇస్తాడు వాడు?
వాడు అన్నదమ్ములకే ఈరు ఇప్పుడు దుడ్లు ఎవడు వాడు ఎందుకు ఇస్తాడు మీకు? ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಅಂತೂ ಬುದ್ಧಿಯ ಪ್ರಸನ್ನತೆ ಇರುವರು ಬಹಳ ಅಪರೂಪವಾಗಿದ್ದಾರೆ. ప్రతి ఒక్కడు ఏడ్చేవాడిని ముఖమే తప్ప పర్వాలేదప్ప మేము హాయిగా జీవిస్తాండం అనే వాళ్ళు ఎవరన్నా ఎట్లా దీపం పెట్టేట్లని దొరకలేదు. ఎందుకంటే మీరు షావుకారులను అడగాలి ఈ ప్రశ్నలు, మా మామూలు వాళ్ళని అడగద్దండి ఎప్పుడే కానీ. మీకు ఎవరైనా స్నేహితులు ఉంటారు కదా, షావుకారులు ఉంటారు కదా, వాళ్ళు అడగండి. మీకేమి బంగ్లాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కార్లు ఉండారా అని అడగండి. అంతే వాళ్ళని అడగండి, ఏం చెప్తారు. ఎవరినైనా అడగండి, మనకు సంబంధించిన వాళ్ళని అడగండి, వేరే వాళ్ళని పోయి అడగద్దండి, వాళ్ళే చెప్తారు. అవన్నీ ఉన్నాయి కానీ మన సమాధానం లేదని అంటారు, వెంటనే ఇస్తారు. మరి ఇంకెప్పుడు వచ్చేది మీకు సమాధానము? ಯಾರನ್ನು ಭೇಟಿ ಮಾಡಿದ್ರು ನಿರಾಳವಾಗಿ ಉತ್ತರಿಸೋದು ಇಲ್ಲ. ఏవబ్బా మీరు సుఖంగా ఉండారంటే ఊరు చెప్పే ఊరిని ముందు అంటారు సుఖంగా ఉండమని, మళ్ళీ ఎత్తుకుంటారు కథ. ఊరుకోరు, ఏం సుఖం లేపా ఏదో ఉంది అని అనిస్తారనమాట. అందుకే ధೈರ್యంగా ఎవరు మాట్లాడట్లేదు అని. కారణం ఏనందరే ಅವರ బుద్ధియు ప్రసన్నವಾಗಿರುವುದಿಲ್ಲ ಅಷ್ಟೇ. బుద్ధి సమాధానంగా ఉంటే ఒప్పుకుంటాము, బుద్ధి సమాధానంగా లేకపోతే సమాధానం ఎటు నుంచి వస్తుంది? ఏం చేసినా దాని నుంచే మన వ్యవహారం జరగాల. అదే అసమాధానంగా ఉంది, మరి ఎట్లుండాలి? ఏం చెప్పేకొస్తుంది? దానికి చెప్పేదానికి రాదు. ಅವರ మనస్సు 106 చింతగలే ತುಂಬಿರುತ್ತದೆ. ఒక విషయం కాదు, ఎన్నో చింతలతో కూడుకొని ఉంటుంది అనమాట. అవును, నువ్వు మొన్న అనుకుంటావు కదా నీ కొడుకు ఉద్యోగం వచ్చింది కదా, వచ్చిందబ్బా ఏం చేస్తావు? అది ఆడాడో వేరే దేశంలో వచ్చింది, మా ఇంట్లో లేదు కదా అంటే మీ ఇంట్లోకి ఉంటాయి ఉద్యోగాలు? చెప్పండి. ఇట్లా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అనమాట. ಅದರಿಂದ ವ್ಯವಹಾರವನ್ನಾದರೂ ಯಶಸ್ವಿಯಾಗಿ ನೆರವೇರಿಸಿ ಸುಖವಾಗಿ ನಾವು ಬೇಕೆಂದರೆ, కాబట్టి ఈ వ్యవహారం చేస్తూ మనం కూడా సమాధానంగా ఉండాలనేట్లయితే బుద్ధి యోగం తీరా అగత్యవాಗಿದೆ. ఆ బుద్ధి యోగం అంటే ఏమి? పరమాత్మను విడిచి స్వతంత్రంగా ఏది జరిగేది లేదు అంటే అయిపోయింది బుద్ధి యోగం అయినట్టు. అంతే. అంటే పరమాత్మ విడిచి స్వతంత్రంగా ఏది చేసుకుంటే లేనట్టు. మన మనస్సు కానీ బుద్ధి కానీ స్వతంత్రంగా మేము చేసుకోవాలని ఎన్ని పనులు చేసుకున్నా కూడా సాధ్యం కాదు. మరి ఎట్లా సాధ్యమవుతుందంటే మన చేతుల్లో ఏమీ లేదు, భగవంతుడు ఏమిస్తే అది తీసుకోవాల్సిన పని ఉండదు. మనసు సమాధానంగా బుద్ధి సమాధానంగా ఉన్నట్టు ఇది ఒక్కటే సాధ్యమయ్యేది. ఆయనే ఇచ్చేవాడు, తీసుకునేవాడు ఆయనే. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. ఇప్పుడు మరి నీదే మధ్యలో పెత్తనం ఉండే. అందుకే ఇప్పుడు బలిచక్రవర్తి కూడా చెప్తాడు, ఆ వామనుడు మోసం చేసినాడని సైన్యం అంతా ఆయన మీదకి యుద్ధానికి బయలుదేరుతారు. అప్పుడు చెప్తాడు అనమాట, మీరందరూ అట్లా చేయదండి, ఇంతకు ముందు ఇంద్ర పదవి నాకు ఇచ్చిండేది ఆ భగవంతుడే, ఇప్పుడు తీసుకుపోతాననేది అతడే. దీంట్లో ఏం గడ్డు పోగొట్టుకున్నామని ఎగులాడతారు మీరు. మనకు అట్లా కాలం వస్తే మళ్ళీ వస్తాము అంటాడు. అది సమాధానమైన జీవితం అనేది. మిగతా వాళ్ళ మంది తనలాడలేదే. అప్పుడు అంటాడు బాగా అతని యొక్క అంటే రాక్షసరాజు కదా, ఇది ఏం మాట్లాడతాడని భగవంతుడు ప్రయత్నం చేసినాడంట. అయితే అతడు ఏమాత్రం చెల్లించుకోకుండా సత్యాన్ని చెప్పినాడు. కాబట్టి మనం కూడా సమాధానమైన జీవితం చేయాలంటే మంచి వచ్చినా భగవంతుని దగ్గర వచ్చింది, చెడు వచ్చినా కూడా భగవంతుని దగ్గర వచ్చింది. అయితే ఆ మాట వ్యవహారంతో చెప్పిండేది. ఇప్పుడు మంచి చెడు అనేది సృష్టిలో మంచి చెడు అనేది ఉండేదే మంచి, అర్థమైన చెడు అనేది లేనే లేదు. అయితే మరి ఎందుకో చెడు అనేది కనపడేదంటే మనకు అనుకూలము అనానుకూలాల ద్వారా చెడు కనపడుతుంది అంతే. అనుకూలమైతే మంచి, అనానుకూలమైతే చెడు పంటారు ఇంతే. చెప్పండి, మంచి చెడు అనే దానికి మీరు నిర్వచనం చెప్పండి. మంచి అంటే ఇట్లుంటే మంచి, ఇట్లుంటే చెడ్డ అని అదనే చెప్పండి. పోనీ మంచి చెడు జరగాలంటే మీరు సంపాదించే వస్తువుల్లో మంచి చెడు ఉంటేనే కదా మీరు అనాల్సిండేది అన్నమాట. దానికి వస్తువుల్లో స్వతంత్రం ఎట్లుంటుంది? దాంట్లో స్వతంత్రం ఉంటుంది అని దానికి విషయాలకి. ఒకప్పుడు ఒక విషయము సంతోషం అవుతుంది నీకు, ఇంకొకప్పుడు ఒక విషయము దుఃఖం అవుతుంది. ఎందుకు అట్లయితుంది అని వస్తువుల్లో లేదు. భగవంతుడు కూడా అట్లా ఇచ్చేలేదు. నీకు ఒకవేళ డబ్బు ఇవ్వలేదనుకో, డబ్బు ఇస్తే వీడు నాశనం అవుతాడు, అనవసరమైన దురలవాట్లు పోతాడు అని డబ్బు క్యాచ్ చేస్తాడు. నువ్వేమనుకుంటావు? వాళ్ళకి ఇచ్చి కదా నాకు ఇవ్వలేదు కదా అంటావు. నువ్వు నీ మంచి ఎవరికి తెలుసు? ఇప్పుడు మన పిల్లల యొక్క శ్రేయస్సు ఎవరు తల్లిదండ్రులు చేస్తారా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా? తల్లిదండ్రులే కదా చేసేది. ఇప్పుడు సృష్టికర్త మన తల్లిదండ్రులు అయిపోయి కదా ఇప్పుడు మనకి సృష్టికర్త. మరి మన మేలు కోరేది ఆయప కోరుతాడా, మన చెడు కోరుతాంటాడా అని? చెడు ఎందుకు కోరుతాడు? తన సృష్టి చెడిపోవాలని ఎవరైనా అనుకుంటారా? తన సంతానం చెడిపోవాలని ఎవరైనా కోరుకుంటాడా? మరి కనపడతాయా మాకంటే? మీకు కనపడతాయి. ఎందుకు? అనుకూలం లేదు మీకు. ఇప్పుడు ఇంట్లో డబ్బు సంపాదించిన తండ్రి నాకు మోటార్ సైకిల్ కావాలంటాడు, ఆయన ఏమంటాడు? ఇటు తేడా తిరిగి సస్తీనని ఇచ్చేలేదు అంటాడు. అప్పుడు నీకు బాధ అయిందా లేదా? చెప్పండి. కాబట్టి ఇట్లా వ్యవహారం అంతా కూడా మనకి అప్పుడప్పుడు మన దగ్గర ఉండే వస్తువులు పోతానే ఉంటాయి, మనకు కావాల్సినవి పోతానే ఉంటాయి. మరి లేకుండా కూడా వస్తూనే ఉంటాయి. లేకుండా వచ్చినప్పుడు సంతోషం వచ్చింది, ఉండిపోయినప్పుడు ఏడుతారు కదా, దానికి సంతోషపడేది ఎందుకు ఉండకూడదు అని నేను అనంతపూర్లో ఇట్లా చెప్తా. అంటే మాకు భగవంతుడు ఎప్పుడు 10 ఏళ్ళకి అవుతూ ఇట్లే పెట్టినాడు. ఆ పొద్దు
మొగుడు చచ్చిపోయా, మళ్ళీ కొన్నాళ్ళకి బిడ్డ చచ్చిపోయా, మళ్ళీ 4 దుడ్లు పోయా అని ఇట్లా అన్నీ. సరే ఇవన్నీ చెప్తేవి మధ్యలో దుడ్లు వచ్చిండేది ఇండ్లు కట్టిండేది చెప్పలేదే అని అడిగి నేను. మీరు ఎక్కువ చెప్తారు, చెప్పండి, ఆలోచన చేయండి, మీరే చూసుకోండి ఆడన్నా కానీ వ్యవహారంలో. మాకు అట్లా ఇట్లా అని చెప్తారు. లేదప్పా భగవంతుడు మాకు ఏం దుడ్లు లేకపోతే కూడా బాగా దండకిచ్చినాడు, మేము ఇప్పుడు హాయిగా ఉన్నామని ఎవరన్నా అంటారా? యాదో ఒకటి ఏదైనా జరిగింటే దాని గురించి 24 గంటలు వ్యాఖ్యానం చేసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరికి ద్రోహం చేసేకి లేదు. కాకపోతే మనకు అనుకూలాల వల్ల చెడు మంచిగా కనపడుతుంది. అందువలన నీ అంతఃకరణ దోషమే గాని విషయాల్లో అట్లా ఉండేకి లేదు. సంతోషపడక నేర్చుకోవాలా. దానికే చెప్తారు కదా, వర్షం వచ్చినప్పుడు గొడుగు లేదనికంటే చెప్పులు లేవని సంతోషపడాలంట. ఇప్పుడు ర్యాకెట్ నెలలో పోతాంటావు, ర్యాకెట్లో ప్రయాణం చేస్తుంటాము, వాన వచ్చింది అనుకో, గొడుగు లేదని చెప్పులు ఉంటే దాన్ని మోసేది బరువు, మొదటే అవి బరువు, దానికి బుడద అంటుకుంటే దాన్ని మోసేది భుజాన్ని వేసుకోవాలి ఇప్పుడు. కాబట్టి గొడుగు లేదని సంతోషానికంటే అది ఇట్లా. కాబట్టి ఎప్పుడు కూడా శాస్త్రంలో మనకి ఎప్పుడు మోసం జరగదు. అయితే ఆ విచారం మన దగ్గర ఉండదు. అందుకే చెప్పేది వ్యవహారం అన్నాదరు యశస్వియాగి అంటే బాగా కీర్తిగా ఉండదు. అట్లా అని నెరవేర్చి సుఖలాగిన బాలబేకెందరే ఆ విధంగా మనం జీవించాలన్నట్లయితే ಬುದ್ಧಿಯೋಗವು ತೀರಾ ಅಗತ್ಯವಾಗಿದೆ. ಬುದ್ಧಿಯನ್ನು ನೆಲೆದೊಸಿ ಎಲ್ಲಿ ಈ ಬುದ್ಧಿని ಎక్కడ మేము పెట్టాలా? ಹಾಗಾದರಲ್ಲವೇ ಅದು ಸುಖವನ್ನುಂಟು ಮಾಡಿತು ಎಂಬ ಪ್ರಶ್ನೆಗೆ ಋಷಿ ಉತ್ತರವೇನೆಂದರೆ, మేము యాడ పెడితే మేము హాయిగా ఉంటాం బుద్ధిని అంటే ఆ ఋషి సమాధానం చెప్తున్నాడు. ఏమని? అమృతవాద బ్రహ్మದಲ್ಲಿ అది నెలకొల్లಬೇಕು ಎಂದು వివరణను నీడలాಗಿದೆ. ఎక్కడ పెడితే దానికి సమాధానంగా ఉంటుంది అక్కడ పెట్టాలి. అది ఎక్కడ సమాధానం పడుతుందంటే సమాధానం అవుతుంది కానీ వేరే సాటి ఏడాడేయలేదు. అందుకే జాగ్రత్త ఉన్నని చేవు గాని స్వప్నం ఉన్నని చేవు గాని మనస్సు బుద్ధులు సమానంగా ఉండలేదు. ఎప్పుడు సుషిప్తిలో పోయినారంటే తన స్వరూపం లేకపోతేనే ఇవన్నీ అన్ని నిలబడిపోతాయి. అప్పుడు అందుకే ఆనందంగా ఉందని అందరూ చెప్పేది కూడా బయటికి ఉండే కష్టాలు సుఖాలు ఉన్నాయి. అప్పుడు మాత్రం హాయిగా ఉంటమంటారు చూడండి. అందుకే ఆ స్థలంలో పెట్టాలా అంటే పరమాత్మ స్థానంలోనే పెట్టాలా. ఎందుకంటే దానికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు, అదే దానికి మూలము. ಆದ್ದರಿಂದ ಪ್ರಾಚೀನ ಕಾಲದ ಋಷಿಗಳು చూడండి, ఆ పూర్వకాలం నుండి ఋషులు జీవనವನ್ನು సుఖమయವಾಗಿ సాగిసలు, జీవితం అనేది ఎట్లా సుఖంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం సాగించాలా అన్నట్లయితే దేహేంద్రియల ఆరాధనకి అగత్యవాద సౌకర్యಗಳಿಗಿಂತ ఈ దేహాని కోసము ఇండ్లు ఉండాలా, ఆకలి దప్పులు తీసుకుంటే ఆహారం ఉండాలా, నీళ్లు ఉండాలా అని ఇట్లుంటాయి కదా ఈ సౌకర్యం. దీనికంటే కూడా సౌకర్యం మనోబుద్ధి గల ప్రసన్నతకి అగత్యవాద సౌకర్యాలన్నీ వదులుకొలుతున్నారు. మనస్సు బుద్ధి సమాధానంగా ఉండే ప్రయత్నం చేసినారు కానీ ఈ దేహానికి సమాధానంగా ఉండాలా మనసు కానీ వాళ్ళు ప్రయత్నం చేయలేదు. మనము మనస్సు బుద్ధికి ఎప్పుడు దాని గురించి దానితోనే అన్ని పనులు చేసే పోతాం. పొద్దున్న లేచిన నుంచి నిద్రపోయే వరకు దాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. ఎందుకు? దేహానికోసమే. న్యాయంగా అయితే దానిలోనే సమాధానం పెడితేనే నువ్వు ఆనందంగా ఉండేది. అట్లా దాన్ని 24 గంటలు కష్టపెడతా అంటే అవి ఆనందంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఋషులు పూర్వకాలం ఇవన్నీ వదిలేసే ఇండ్లు వద్దు ఏమొద్దాయా, చెట్టు ఉంటే లేదా గుహ ఉంటే సాలని పోయి కూర్చుంటారు అంతే. వాళ్ళు ఏమి మన సమాధానం ఉంది, దీన్ని రిపేర్ చేసిన పని లేదు, దీనికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడం పని లేదు, మనకు అన్ని ఉన్నాయి, అన్ని అసౌకర్యాలే. పొద్దు మునుగుతానే కరెంట్ లేదు, దిక్కులు చూసేది, కుళాయి దగ్గర చూసేది, అన్ని సౌకర్యాలే ఉన్నట్లున్నాయి. ఏవి సరుకులే ఉన్నాయి. దానికే చెప్తే దేహాన్ని గురించి ఆలోచన చేయలేదు. మీరు దేహాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మీరు దేహాన్ని గురించి ఆలోచన, వాళ్ళ దేహాన్ని గురించి కాదు ఆలోచన చేస్తాడు, అది పరమాత్మ గురించి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దానికి ఇవన్నీ అవసరం లేదు. దీనికి ఈ మనస్సు బుద్ధి యొక్క వ్యవహారం అంతా కూడా దేనికి పనికి వస్తుంది అంటే వ్యవహారానికి పనికి వస్తుంది. పరమాత్మకు దీనికి సంబంధమే లేదు. అందుకే కదా నిద్రలో పోయినప్పుడు దీనికి సమాధానమే లేదే మనకి. నాకు బుద్ధి ఉండాలా మనస్సు ఉండాలా అనే ఆలోచనలు ఏమన్నాడు నిద్ర వచ్చినాక. ఇప్పుడు ఆడైనా కానీ కూర్చున్నట్లు అట్టే పండుకుంటాడా లేదా? ఏం పరుపు ఉందా దిండు ఉందా అని ఎవడన్నా ఆలోచన చేస్తాడా నిద్ర వస్తే? మరి కాబట్టి ఆ సౌకర్యం ఉందంటే ఇవన్నీ ఆలోచన చేసే పని లేదు. దీని సౌకర్యానికి పోతే అది కొరత పడుతుంది. అదే దేహేంద్రియాల ఆరాధన అంటే దీన్ని పూజ చేసేది ఈయనే. మంచి బట్టలు కావాలా, మంచి ఆభరణాలు కావాలా, అన్ని ఇవే దీనికి కోరేదంతా. అగత్యవాద సౌకర్యಗಳಿಂತ దీనిలో కావాల్సిన సౌకర్యాల కంటే మనోబుద్ధి గల ప్రసన్నతగా అగత్యవాద సౌకర్యాలని వచ్చుకొలుతారు. ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత హాయిగా ఉంటాము అని వాళ్ళు ఆలోచన లేదు. తరుకుందప్ప అంటే దీన్ని కాపాడాలనేది మనసు తనలాడుతానే ఉంటుంది. నిద్రాడు వస్తుంది, ఇంకా అది ఏమి లేకపోతే హాయిగా నిద్రపోతాడు. అవునా కదా? అట్లా ಅವರಿಗೆ పట్టణ వాసక్కింత వనవాసవే హితకరವಾಗಿತ್ತು. టౌన్ లో ఉండి మంచి మంచి బిల్డింగ్లు కట్టాలా,
ఎయిర్ కండిషన్లు కావాలనే పనే లేదు వాళ్ళకి. వనవాసం అంటే అడవిలో ఉండేదే శుభ్రంగా ఉండేది. హీగే బ్రహ్మದಲ್ಲಿ మనోబుద్ధిగల ಒಂದುಗೂಡಿ ఇట్లా పరమాత్మ యందు ఈ మనస్సుని బుద్ధిని జడ్జ్ చేసి అంటే వాటికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు, పరమాత్మయే దానికి మూలము అని ఒకటి చేసేసి ప్రసన్నವಾಗಬೇಕಾದರೆ ಯೋಗ ಸಾಧನ ಬೇಕೆಂಬುದನ್ನು ಹೇಳಬಾ. అప్పుడు యోగం అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇంకా దానికే మొదటి సత్యత్వాన్ని తెలిస్తే అప్పుడు ఏదైనా సమాధానంగా ఉండే. సత్యత్వమే తెలియకపోతే మనం ఏం చేసినా అవుతుందో కాదో అనేది మనసులో పెట్టుకుంటే సమాధానం ఎట్లుంటాము అని మనం ఉండేదానికి వీల్లేదు. బ్రహ్మ జిజ్ఞాసయు నమ్మల్ని మొదలు మోడవేకో. అది దీనిలన్నిటికంటే ముందే ఉండాలా, మేము పరమాత్మను తెలుసుకోవాలా అనే జిజ్ఞాస మనకు కలగాల మొదట. ఎక్కడైనా అంతే, వ్యవహారంలో కూడా నేను ఇంజనీర్ కావాలంటేనే వాడు చదువుతాడు, లేదా డాక్టర్ కావాలంటే చదువుతాడు, లేదా ఉద్యోగం చేయాలంటే దానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తాడు. ఏ దానికి కావాల్సిన ప్రయత్నం ఉండాలి కదా, అది మనకుందే లేదా అని. వేదాంతం ఉన్ని వ్యవహారం ఉన్ని అంటే కుదరలేదు. అది వేదాంతమే కావాలా. జనం ఏమంటారు, భగవంతుడు ఉన్ని ప్రపంచం ఉన్ని అంటారు. అట్లా ఒప్పుకోడు, భగవంతుడే అని ఒత్తి దీర్ఘం తీయాలంటారు. అట్లా మనకు కూడా జిజ్ఞాస ఉండాలి. ನಂತರ ಬ್ರಹ್ಮಪ್ರಾಪ್ತಿಗಾಗಿ ಬ್ರಹ್ಮವನ್ನೇ ಆಶ್ರಯಿಸಿ మనోబుద్ధిగలను ಅದರಲ್ಲೇ ನೆಲೆಗೊಳಿಸುವ ಪ್ರಯತ್ನವು సాగಬೇಕು ಎಂದಾಯ್ತು. కాబట్టి మనలో లక్ష్యం అనేది ఉంటే దానికోసం మన బుద్ధిని మన మనసును ఉపయోగిస్తాం. లక్ష్యమే లేకపోతే కాబట్టి అందుకే చెప్పేది వేదాంతము అనే దానికి లేదా బ్రహ్మ జిజ్ఞాస అనే దానికి పూర్వం ఎవరు కూడా నేరుగా చెప్పేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఆ కథలు చదివితే మనకు అందరికీ తెలుస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అట్లా బ్రహ్మ జిజ్ఞాస కావాలనే వాళ్ళు ఆ గురువులు ఆడున్నారు, ఎత్తులాడిపోయేవాళ్ళు. పోయినాక వాళ్ళు కూడా నేరుగా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు కూడా కొన్ని ఏదో చెప్పేసి చెప్పి ఇడిచిపెట్టి ఇస్తారు. తర్వాత వాడు అన్నిటికీ తట్టుకొని దీనికోసమే వచ్చినాడనే వాళ్ళకి అయితే అప్పుడు వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది అంటాడు. దానికే కదా ఇంద్రునికి విరోచనకు కూడా 101 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేయమని చెప్పిండేది. ఏమో ఒకనాడు చెప్పింటే అయిపోకపోయినా లేదే, వాళ్ళకి ఆ సంస్కారం ఉందా లేదా, ఆ తీక్షత ఉందా లేదా అని ప్రశ్న వేస్తాడు అంతే. కాబట్టి ఆ ఇంద్రునికి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంది కాబట్టి 101 సంవత్సరాలు చేసినాడు. ఈయన 32 ఏళ్ళు చేసి దేహమే సత్యమని తెలుసుకొని ఇంటికి పోయినాడు. ఎవరు విరోచనుడు. అందుకే ఆసురీ సంపత్ అంటారు. రాక్షసులు అంటే ఎవరో కాదు, దేహం నేననే వాళ్ళందరూ రాక్షసులే. పాపాత్ములు వాళ్ళే అంటారు, ఇద్దరినే అంటారు. అదేమో ఒకటే మాట. శాస్త్రం చెప్పేది ఇట్లే, ఎవరు పుణ్యాత్ములు అంటే పరమాత్మ కావాలనే వాళ్ళు పుణ్యాత్ములు, వ్యవహారం కావాలనే పాపాత్ములు అని. మనం బతికేది కూడా అట్లేనంట. జనం ఏమనుకుంటారో అనే దానికోసం మనం వ్యవహారం చేస్తాం, దాన్ని వ్యవహారం అంటారు. అయితే పరమాత్మ ఏమనుకుంటాడో అని ప్రవర్తిస్తారు వాళ్ళు, ఇది పరమార్థానికి పోతారు. భగవంతుని అనే భయం ఎవరికైనా ఉందా మనకి? భగవంతుడు అంటే ఉండాలని చెప్తారు, కానీ భగవంతుని భయం ఉంటే మనం అధర్మంగా గాని అసత్యంగా గాని ప్రవర్తించే సాధ్యమా అని ఎవడు చూసినా లేనే లేదా. అందుకే ఎవడు చూసే పని లేదు. ఆయన లేకుంటే కదా చూసేకే. ఆయన లేని స్థలం ఉంటే చూసేకి పోవాలి. మనం అందరిని చూసేవాడు ఆయనే, నువ్వు ఆయన చూసేది ఏడిది? ఇప్పుడు సంకల్పం రావాలంటే కూడా ఆయన నుంచే రావాలి కదా నీకు. ఎవరు చూసినారంటే ఇంక అర్థమే ఉండదు. ఏదైనా కూడా మంచి సంకల్పం రావచ్చు, అక్కడి నుంచే రావాలి అది. అంటే అప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆయన కల్పించినాడు, ఆయన కల్పించలేదు. ఇప్పుడు సూర్యుని వెలుతురులో మనం దుర్మార్గాలు చేయొచ్చు, సద్మార్గాలు చేయొచ్చు. ఇప్పుడు ఏమన్నా ఆయనకు అంటుకుంటాయి. అయితే వెలుతురు ఏమో అందరికి సమానం ఇచ్చినాడు కదా, అట్లా ఇది కూడా అంతే. జ్ఞానం అందరికీ సమానమే, జ్ఞానస్వరం. దాంట్లో నువ్వు చేస్తావు, అది నువ్వు అనిపించాలి అంతే. భగవంతుడికి ఏం పట్టింది? ఆయన వెలుతురు అంటే ఆయన ప్రకాశంలో ఇవన్నీ పనిచేస్తాడు. అందుకే కదా బుద్ధి పని చేయాలంటే ఆయన ప్రకాశం. ఇప్పుడు బుద్ధి పని చేస్తానని ఏమిటో చెప్తే జ్ఞానంతోనే చెప్పాలా. మనసు సంకల్పకాలు ఏం చేస్తానంటే కన్ను చూస్తానంటే దేంతో చెప్పాలా? జ్ఞానంతోనే చెప్పాలా. మరి జ్ఞానాన్ని విడిచి స్వతంత్రంగా ఏవి లేవు కదా. అందువల్ల వ్యవహారం అంతా కూడా జరుగుతుంది అనే దానికి ఇట్లుంటుంది. ఎవడు చూసినాడు, ఎక్కడ చూసినాడు అని నువ్వు అంటాడు. ఎవడు చూడుకోకపోతే ఎట్లా జరుగుతుంది పని? ఇప్పుడు అంతే. అదే కాదు, ఇప్పుడు భగవంతుడు లేడు అని అంటారు చూడండి. లేడు అనేవాడు ఎట్లా చెప్పినాడు లేడని? ఆయన ఎప్పుడైనా చూసినాడు ఆయన్ని? మరి చూడకపోతే లేడని ఎట్లాంటివి? కనబడిపోతే లేదనేది ఎట్లా? అది నువ్వు చూసింటే కదా. ఇప్పుడు 1 అప్ ఉన్నాడా లేదా అంటే ఆయన చూసింటే లేడు అంటావు. 1 అప్ చూసినట్టు లేడు అనే అధికారం నీకెవడిచ్చే? చెప్పండి ఎవరైనా కానీ. తెల్లప్ప అనాలి కానీ, భగవంతుడు ఉన్నాడా లేదంటే నాకు తెల్లప్ప అనాలి కానీ, లేడని ఎందుకు ఎట్లాంటి అంత ధైర్యంగా నువ్వు నాకు కనపడలేదు అని అంటావు. నీకు కనపడాలనే రూల్ ఉందే? నీ బుద్ధి నీ మనసే నీకు కనపడదు. ఇంకో వాళ్ళని దేవుడు చూస్తా పోయి. అందుకే లేడు అనేవాడు చెప్పాలంటే ఉండాలని తెలుసుకునే వాడు లేడని చెప్తాడు. మనకేమో నెగిటివ్ గా వస్తున్నట్టు కానొస్తుంది, కానీ అది వీని యొక్క దాన్ని బట్టే చెప్పచ్చు. నువ్వు అదే వీని తెలుసుకొని లేడనేవాడికి ఉండాడనే లేడంటాడు అని. కాబట్టి ಈಗ
ಮನೋಬುದ್ಧಿಗಳನ್ನು ನೆಲೆಗೊಳಿಸಬೇಕಾದ ಬ್ರಹ್ಮವನ್ನು ಪರಿಚಯ ಮಾಡಿಕೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ఇప్పుడు ఎట్లా మనం పరమాత్మ యందు మన మనస్సుని బుద్ధిని పరిచయం చేసి దాంట్లో నిలబెట్టాలా? ಅದು పూర్వవు ಎಂದರೆ చిరంతన. యాది ఈ ఎప్పుడు ఉండేది అది, ఈ మనస్సు బుద్ధుల కంటే ముందు ఉండేది ఇది. అవునా? ఏందర్థం? మనోబుద్ధిగలు ఉదయిసో ముంచెయే, ఈ మనస్సు గాని బుద్ధి గాని పుట్టేదానికి పూర్వమే ముంచెయే బ్రహ్మవు ఇద్దుకొండిరువదు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంకా దానికి అనుకుంటే ఏం సాధ్యమవుతుంది? ఈ మనసుకి బుద్ధికి ಅದು సూర్యನ మార్గదంತೆ ప్రకాశమానವಾಗಿರುವುದು. ఏమైనా కనుక్కుంటే కష్టమప్ప అంటే ఎట్లయితే సూర్యుని చూస్తే ఏంపో వెళ్తురు, సూర్యుని చూసినాక వచ్చిందంటారా? అందరికీ ఆ ప్రకాశమానంగా ఉంది అది. అట్లా పరమాత్మ స్వరూపం అంతకంటే దివ్యంగా ఉంది. అయితే దృష్టి మాత్రం మనకు లేదు దాని మీద. అట్లా నిజವಾಗಿ ನೋಡಿದರೆ సూర్యునನ್ನು అదే ಬೆಳಗುತ್ತಿರುವುದು. ఏ సూర్యుడినైతే మీరు ప్రకాశమానంగా ఉంటాడంటాడో ఆ సూర్యుడు కూడా ప్రకాశిస్తాడని నువ్వేమిటో చెప్తివి? చూడండి, అది జ్ఞానం ద్వారానే మీరు సూర్యుడు ప్రకాశించాలని చెప్పాలా, నీరు ప్రవహిస్తుందని చెప్పాలా, గాలి వీస్తుందని చెప్పాలా, ఏం చెప్పినా కూడా దాంతోనే చెప్పాలా, జ్ఞానంతోనే మీరు. అందుకోసమే అన్నిటికీ ఆధారం అదే. అట్లా అదే ఆధారు. ಸಾಮಾನ್ಯರಿಗೆ ಬ್ರಹ್ಮವು ಕಲ್ಪನೆಗೆ ಬರಲಾರದೆಂದು ಭಾವಿಸಿ ಬೆಳಗುತ್ತದೆ ಎಂದು ಹೇಳಲಾಗಿದೆ. అయితే సామాన్యులకి తెలుసు కాబట్టి ఆ విధంగా బ్రహ్మమే దీన్నంతా చేస్తాను తప్ప అని చెప్పాల. లేదు అదే వీళ్ళకి కనుక్కునే రాదు కదా, సామాన్యులకి అంతా కనుక్కునే కేడ వస్తుంది. దానికి ఇవన్నిటిని అదే ప్రకాశిస్తుంది అని చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ ఉన్నాయి, దీన్ని ప్రకాశిస్తుందని వీళ్ళు అనుకుంటారు. అది వచ్చిండి. అది ಬೆಳಗುವ ವೇಳೆಯಲ್ಲಿ ಸೂರ್ಯೋದಯಕ್ಕೆ ಸಮೀಪವಾದ ಕಾಲದಿಂದಲೇ ಪ್ರಜೆಗಳು పశుపక్షాదిಗಳು సూర్యుని మార్గವನ್ನು కాయుತ್ತಿರುವರು. ఎప్పుడు పొద్దు పుడుతుందని పశుపక్షాదులు అన్ని కాసుకోని ఉంటాయన్నమాట. సూర్యుడు కనపడతానే ఎవరెవరి పనులు లేచిపోతాయా లేదా? అట్లా ఆదರಿಂದ ತಮ್ಮ ವ್ಯವಹಾರಗಳು సాగుವೆಂಬುದು ಎಲ್ಲಾ ಜೀವರುಗಳ ಅನುಭವ ಆಗಿದೆ. మన వ్యవహారాలన్నీ జరిగేది ఎట్లా జరుగుతాయి? సూర్యుని ద్వారానే జరుగుతాయి. అయితే సూర్యుని ఆపొద్దానికి జ్ఞప్తికి పెట్టుకున్నామా? చెప్పండి. ఏమో మేము అవి చేస్తాం ఇవి చేస్తామని అంటారు. ఏమేమి చేస్తున్నారు మీరు? ఏం చేస్తే మాత్రం ఏం చేస్తున్నారు? మిగతా దేవుల్ని మిగతా వాళ్ళందరినీ ప్రార్థన చేసేకేం సిద్ధంగా ఉండాలి, కరెక్టే, కాదనేకేం లేదు. అయితే వాళ్ళు చేస్తున్నారు కాదనేది అది మనకి ఇంకా అనుభవం లేకేం రాలే. అయితే ఇది ఖచ్చితంగా కనపడుతుంది కదా ప్రత్యక్షంగా అందరికీ, ఎవరికి కానీ ఏం సాట్ లేకోకుండా పెట్టుబడి లేకోకుండా కనపడుతుందా లేదా? దాని ద్వారానే మన జీవనం జరుగుతుందా లేదా? మరి ఏది? అందుకే ప్రతి ఒక్కరు కూడా పంచభూతాలని మిగతా దాన్ని చేస్తామో లేదా ఇడిచిపెడతామో, అది ఇడిచిపెట్టండి, ఏం పర్వాలేదు. దానికి అవన్నీ దాంతో తయారైనవి ఇవన్నీ. అయితే అవి మాత్రం స్వతంత్రంగా ఉండేవి. ఏవి? పరమాత్ముని యొక్క అంశ. పరమాత్ముడే ఆ రూపంలో కనపడుతున్నాడు మనకందరికి. మరి అట్టేటప్పుడు అవి విడిచిపెట్టేది ఎందుకు? ఎక్కడెక్కడో తిరిగిపోతారు, అది వేరే పోండి, పర్వాలేదు. దీన్ని ఎందుకు గాను మనకు దగ్గరగా ఉండి అనుకూలంగా ఉండేదాన్ని ఎందుకు ఇచ్చిపెట్టినారు అని. భూమి ఎవరికి దూరంగా ఉంది? నీళ్ళు ఎవరికి దూరంగా ఉన్నాయి? అగ్ని ఎవరికి దూరంగా ఉంది? వాయువు ఎవరికి దూరంగా ఉంది? ఆకాశము. మరి ఇవి లేకపోతే జీవనమే లేదు ఎవరికి. మరి దీని గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసినామో ఒక్కతూరు కానీ? కృతజ్ఞత అట్లీస్ట్ అవునే వీటి ద్వారా మనం జీవనం చేస్తాము అనే జ్ఞానం ఎక్కడైనా ఉందే? అన్నం నీళ్ళు లేకపోతే సస్తామప్ప అంటారు. యాటి నుంచి వచ్చినాయి? మరి ఈ వేదాంతంలో మిగతా దేవతలందరి గురించి ఎక్కువ చెప్పలేదు. భగవంతుడు కూడా అందుకే భగవద్గీతలో చెప్తాడు, అందరూ నా స్వాధీనంలో ఉండారు, వాళ్ళందరికీ నేనే దేవుడు, వాళ్ళందరికీ ఆత్మ నేనే అని చెప్పినాడు. మరి అటువంటి అప్పుడు ఇవన్నీ ఆయన స్వరూపంగా వేరేమవుతాయి? అందులో ప్రత్యక్షంగా కనబడేటివి. మిగతా దేవాలయాల్లో దేవుని లేకపోయి లోనికి పోయి చూస్తే కనపడతారు మిగతా దేవతలు. ఈయన కళ్ళు తెరిస్తే కనపడేస్తాడు అంతే. అక్కడ వాయువు ప్రాణము ఎప్పుడు జరుగుతుంది. అగ్ని నీకు టెంపరేచర్ ఉండే ఉంది, ఇక్కడ నీళ్లు అవి ఉండే ఉన్నాయి, అన్ని నీ దగ్గరే ఉండే సరుకులన్నీ. అయితే దాని వైపే మన దృష్టి లేదు, ఎక్కడెక్కడో ఏందేందో ఉండని ఎదుగుతాం కదా. అందుకే దీనిని ఎప్పుడైతే మనం సాయం తీసుకుంటే అదే ఇక్కడ దీంట్లో వచ్చేది లాస్ట్కి. ఈ దేవతలను మనం ఎప్పుడు ఆరాధన చేస్తే అప్పుడు అవన్నీ కూడా మనకు పరమాత్మకి తీసుకుపోయి ఉపయోగపడతాయంట. దీనిని మరిచినాము, వేరే దాన్ని పట్టుకుంటాం మనం. ఇది దొరకలేదు, అవి దొరకలేదు, మనకు లేని ఎట్లా దొరకలేదు. అది ఇడిచిపెట్టు, ఉండేదాన్ని ఇడిచిపెడితే ఇంకెట్లా? కాబట్టి వీళ్ళ అనుగ్రహం పొందితే ఆటోమేటిక్ గా ఇవే తీసుకొని పోతాయి అని, ఆ మార్గంలో మిమ్మల్ని తీసుకొని పోతాయి. కాబట్టి ನಮ್ಮ ವ್ಯವಹಾರ ಸಾಗುವುದು ಎಲ್ಲಾ ಜೀವರ ಅನುಭವವಾಗಿದೆ. ಹೀಗಿರುವಲ್ಲಿ సూర్య మార్గం ಹೇಗೆ ಎಂದೆಂದೂ కత్తెల ఇల్లದ್ದಾగిರುವುదో, సూర్యుని మార్గంలో ఎప్పుడైనా చీకటి అనేది ఏదైనా శాస్త్రానికి దొరుకుతుంది ఆ విధంగా. ಹಾಗೆಯೇ ಬ್ರಹ್ಮವು ತಮಸ್ಸನ್ನು ಆಚೆಗಿರುವುದು. ఆ పరమాత్మ స్వరూపము ఈ చీకటి కంటే అవతలు ఉంటుంది. దాని దగ్గరికి చీకటి పోయేదానికి అవకాశాలు లేవు. అది అమృతవు ఆగిరువదు అంటే చావు లేనిది.
ಹುಟ್ಟುಗ లేనిది అయి ఉంటుంది. ಅದನ್ನು శాస్త్రాచార్యಗಳು ఉపదేశಗಳಿಂದ మానవును పరిచయం ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. అది కాబట్టి మనం ఎట్లా మనందుకు మనం తెలుసుకునే రాదు ఇది. అందుకే గురువు లేనివి లేదు. అట్లా లేకోకుండా ఈ గురువులు మనకి వాటి రహస్యాలు వాటిని ఏ విధంగా మనం పొందాలా అనే చెప్తారు. వాళ్ళు పోవలసిండేది మనమే. వాళ్ళు చెప్తారులే వాళ్ళు చెప్పే సాలా అంటే సాలేదు. పోవలసిన మనమే. మెల్లమెల్లగా ಅದನ್ನು జగತ್ತಿನಲ್ಲಿರುವ విభూతిಗಳ ಮೂಲಕ గుర్తిಸಬೇಕು. అందుకే 10వ అధ్యాయంలో చెప్పినాడు, మీకు నా స్వరూపం తెలియకపోతే కానీ పర్వాలేదప్ప, మీకు ఏవేవైతే కనబడతాడయో జగత్తులో వాటిని నా విభూతి అని చెప్పేసి 10వ అధ్యాయం అంతా విభూతి యోగం చెప్పిండేది భగవంతుడు. ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಅದರಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯನ್ನು ಭಕ್ತಿಯನ್ನು ಮೂಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఆ విభూతి యోగం చెప్పినాడు కదా, ఆ విభూతి యోగంలోనే ప్రతి ఒక్కటి సూర్యుడు నేనే చంద్రుడు నేనే అని చెప్పినాడు కాబట్టి అవన్నీ అందరికి కనపడతాయి కాబట్టి అది పరమాత్మ స్వరూపం అని మనం దాన్ని కలుసుకొని పోవాల. అనంతర ಅದರಲ್ಲಿ మనోబుద్ధిಗಳನ್ನು ఏర్చಬೇಕು. మన మనసుని బుద్ధిని కూడా దాంట్లోకి జమ చేయాలి. ఏది దీన్ని జగ చేయాలంతే. ಹೀಗೆ వైదిక యోగ మార్గము ఇది వేదాలలో చెప్పిండే యోగ మార్గం ఇది. పాతంజలి యోగంలో అట్లుగా చెప్పిండేది మనస్సు నిలబెట్టాలనేది కూడా చెప్పినారు. ఇక్కడ నీకు ఈ వైదిక యోగం లభించాలంటే ఈ వ్యవహారాన్నంతా చెప్పి నీ అనుభవానికి చూపించి ఇట్లెప్పుడు మనస్సు బయలుదేరిందంటే అదే ఆత్మలో చేరేదానికి ಸುಲಭంగా అవుతుంది. ಮೆಲ್ಲಮೆಲ್ಲನೆ ಅಮೃತ ಕಡೆಗೆ ಸಾಗುತ್ತಿರುವುದು. ಸಾಧಕರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಋಷಿಯ ಸಂದೇಶವೇನೆಂದರೆ, ఈ సేతువాసర ఋషి అని ఉన్నాడు అయినా ఈ ఋషి ఏం చెప్తాడు సందేశం అంటే, దయమాడి బన్నిరి, దయచేసి రాండి, ఈ ప్రకాశ మార్గದಲ್ಲಿ సాగిరి, ఈ ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణించండి, మనోబుద్ధిಗಳನ್ನು నియంత్రిసి మనస్సుని బుద్ధిని వ్యవహారం అయిపోనికోకుండా మాకు పరమాత్మ కావాలని అనంటే ఇప్పుడు ఈ మన యొక్క ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా భాగవతం చెప్పినారనుకుంటా. దీనికి కమలాక్షు నర్చించు కరములు కరములు అనేది ఒకటి, అదొకటి. కంజాక్షునికి కాయంబు కాయమే అనేది ఒకటి. అంటే భగవంతునికి కాని దేహం ఒకటి అని చెప్పి దాని అంతా శిశుబద్ధాలు ఇవన్నీ. మళ్ళీ అదేవిధంగా ఆ భగవంతుని కథలు వినటువంటి ఈ చెవులన్నీ కూడా కొండల బిలాలు గుహలు అని చెప్తాడు. ఇట్లా హరి భజించు హస్తములు హస్తములు, అచ్యుతి గోరి మొక్కి తత్శిరం శిరంబు. ఇట్లా మన ఇంద్రియాలన్నిటికీ కూడా ఆయన పని చేసినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనం చేకూరుతాయి. లేకపోతే దీంట్లో అంత నిష్ప్రయోజనం లేనే లేదంటాడు. మరి మనం ఎవరు ఉపయోగిస్తాం దానికోసం? కన్నులన్నీ పనికిరాని చూసే మొదలు పెట్టినాము, చెవులన్నీ పనికిరాని విధానికి పెట్టినాము. దానికి వాళ్ళు అక్కడ చెప్తారనమాట. ఎక్కడైతే నీకు పనికిరాని ఎవరైనా ఇతరుల మీద సాడీలు అవి చెప్తా అంటే చెవిటోని అక్కట్లు ఉండాలంట అంతే. అదేవిధంగా అటువంటి దుర్మార్గాలు ఏమైనా కనపడితే గుడ్డోని అక్కట్లు ఉండాలంట. అన్ని దానికంటే దాని మీద ఆసక్తి గుడ్డితనం అంటే కళ్ళు పొడుచుకోవాలని కాదు, లేదా చెవులు దూది పెట్టుకోవాలని కాదు. ఆ విధంగా వాటి వైపు మనసును పోనీయకుండా చేసుకోవాలి. ఇది మనం ఎవరైనా అలవాటు చేసుకుంటామా? భగవంతుడు ఇచ్చిండేది కూడా ఎందుకు ఇచ్చినాడు? నీవు పరమాత్మ స్వరూపుడైనావు కదా, అది ఇడిచిపెట్టిన సత్యవాడు పుట్టేవాడు సుఖ దుఃఖాలతో కూడా ఏడుస్తాండవు కదా వెధవా, దీనిని ఉపయోగించుకో. ఎక్కడ దిక్కు నీ స్వరూపాన్ని తెలుసుకుంటే ఉపయోగించుకో. అది ఇడిచిపెట్టి అనాత్మ సంపాదించుకుంటానంటారు కదా మీరు. దుఃఖాన్ని ఏది ఇస్తుందో దాన్ని సంపాదించుకుంటామంటారు కదా, ఆనందాన్ని అమృతాన్ని ఇస్తామని దాన్ని విడిచిపెట్టినారు కదా. ఇవి సాధనాలు అనుకోలేం మనం, ఇవే మెయిన్ అనుకుంటున్నారు జనం. కారు మనకు ఉపయోగపడాలి కానీ కారు దుడుచుకుంటూ కూర్చుంటే పగలల్లా. కారు మనకు ఉపయోగపడాలి పోయేకి వచ్చేకి. లేదప్పా కారుకి ఏం కాకూడదని కింద మన అయితే తుడుచుకుంటూ కూర్చుండేది, దుమ్ము దులుచుకుంటే దాన్ని అట్లే చూసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు ఇదే కానీ అట్లే కదా మనం చేస్తాండేది. ఏం పనికి వినియోగించుకుంటారు చెప్పండి చూస్తాము. ఎంతసేపు ఉన్నా దీనికోసమేనా చెప్తారు మేము సంపాదిస్తామంటే. ఏంటికి అంత చెప్పి అడిగితే ప్రశ్న చెప్పండి. ఇదేగా చెప్పేది నాకు, లేకపోతే నా పిల్లలకి, వాళ్ళకి దేహాలకే. ఇంకేం వాళ్ళకేం వేరే కొత్త లేదు. వాళ్ళకి ఏమన్నా పరమాత్మ స్థితికి ఏమన్నా పోయేకేమన్నా అదేం లేదు వాళ్ళకి కూడా. వాళ్ళకి ఇదే బుద్ధే, అది ఇదే విద్యే. కాబట్టి భగవంతుడు ఇచ్చిండేది, మానవ జన్మ ఇచ్చిండేది చాలా దుర్లభము. అయితే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలంటే మీ పరమాత్మ కోసం మీరు ఉపయోగించినప్పుడు అది ధన్యత చెందేదానికి వీలుంటుంది అని చెప్తాడు. కాబట్టి ఈ ప్రకాశ మార్గದಲ್ಲಿ సాగిరి, మనోబుద్ధిಗಳನ್ನು ನೆನೆಸಿ ಈ ಹಾದಿಗೆ ತಿರುಗಿರಿ అంటే ఈ మార్గానికే తిప్పేవాడిని. ఇదరే కొనే మధ్యలే అమృతవాద బ్రహ్మవు ఎందిరుతానే. కాబట్టి దీని చివరి మధ్యలో ఏదప్ప అంటే పరమాత్మ, వేరే ఏం లేదు. దానికంతా కూడా అంతర్ముఖమైందంటే పరమాత్మ స్వరూపానికి పోయేదే కానీ వ్యవహారంలో పుట్టి సచ్చి పెరిగేదానికి మళ్ళీ పోయే పని లేదు. ముందు వరద ఋషి తెలిసేదేనందరే, ఇంకా ముందుకి ఏం చెప్తాడప్ప అంటే, ఇలే ఎల్లా అమృత పుత్రగలరా. ఇప్పుడు ఆయన ఏమైనా తిడతాడా? మీరంతా జీవులు పనికిరాని వాళ్ళు అని వీళ్ళు చెప్తారు కదా. క్రిస్టియన్లు ఏం చెప్తారు? పాపాత్ములారా అని చెప్తారు. వీళ్ళు మన వాళ్ళు పాపాత్ములు అనే పనే లేదు. ఎప్పుడే కానీ బాగా గుర్తుపెట్టుకోండి. అమృత స్వరూపులారా అమృత పుత్రులారా అంటారు. మనమేమో అనుకున్నాంలే మృతపుత్రులని మనం అనుకున్నాం. పాపాత్ములు అంటే మన పాపాత్ములు అందది. మీరు అమృతపుత్రులు అంటుంది బాగా. ఎందుకంటే రుణాలు అనేది అలవాటు అయిపోతే వాళ్ళు అంటారు మేము అట్లే పోతాంలే అనుకుంటారు జనం కూడా. ఇప్పుడు
ఇంట్లో అనలే నువ్వు పనికిరానుడు పనికిరాంటే అనుకోండి అట్లే అవుతానులే నేను అంటాడు. లేదప్ప నువ్వు బుద్ధిమంతుడు అంటే కనీసం వాళ్ళు అనే మాటల కన్నా వీడు అంతా తెలించుకొని బుద్ధిమంతుడు అయిన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ಅಮೃತಪುತ್ರರ ಕೇಳಿರಿ ವಿನಂಡಿ. ಈ ಯೋಗ ಮಾರ್ಗದಿಂದ ದಿವ್ಯವಾದ ಧಾಮಗಳನ್ನು దేవతలు పడుకొందరు. మీరు కాదు, ఆ దేవతలే ఈ దివ్యధామానికంటే ఆ అమృత ప్రాప్తికి పరమాత్మ ప్రాప్తికి వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు. మరి వాళ్ళు ప్రయత్నం చేశారంటే మీరేంటి చేయకూడదు? ಇದರ ಅಭಿಪ್ರಾಯವೇನೆಂದರೆ, దీని అభిప్రాయం ಜೀವರುಗಳು ಉಪಾಧಿ ಸಂಪರ್ಕದಿಂದ ಹೇಗೆ ಇರಲಿ, ಈ ಉಪಾಧಿ ద్వారా ఎట్లన్నా ఉండండి. ఏనే నామరూపಗಳನ್ನು ధరిసి వ్యవస్థలే, స్త్రీ అనండి, పురుషుడు అనండి, పశువు అనండి, పక్షి అనండి, క్రిమి అనండి, కీటకం అనండి, ఏమన్నానండి అవరెల్లరూ అమృతపుత్రుడే. వాళ్ళంతా కూడా పరమాత్మ స్వరూపులే. పశుపక్ష క్రిమి కీటకాలను కూడా వాళ్ళు తీసేసేలేదు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకి చాలా మంది దేవతలు ఉంటారు. హిందూ మతంలో మాకంతా ఒకడొకడే అంటారు. సరే, మీకు దేవుడు ఒకడేవుడు ఒప్పుకుందాం దానికి. ఇప్పుడు భూమి ఏమని సొత్తప్ప? భూమి ఏమని సొత్తు? మీ దేవుడికి ఉందే భూమి అంతా మాది అనేది. నీళ్లు, వాయువు, మరి అవన్నీ ఇన్ని రూపాల్లో ఉన్నారు. వీళ్ళకంతా హిందువులకంతా దేవుళ్ళు ఎక్కువ అని అంటారంటే అన్ని దేవుళ్ళు తీసేసేది ఏముండదు. మీకు లేదు, ఆ జ్ఞానం లేదు. ఒకడే అంటాడు దేవుడు. ఒకడే ఎట్లా చెప్పండి దాన్ని. అవన్నీ మీ వాళ్ళకి ఇచ్చేయకుండా మీకు ఆ సరుకు చెప్పండి. మీరంతా ఏం చెప్తారు? వీళ్ళకి ఏం చెప్తారు? ఏసు రక్తం మిమ్మల్ని అందరినీ పవిత్రం చేస్తుంది అంటారు. చూడు, అదే అంటే మీరు పాపాలు చేయండి ఆయన పోగొడతా అంటాడు అని అంతే అర్థము. అదే కదా కావాల్సిండి. అది వీడు మన దాంట్లో అట్లా చెప్పారు, మీరు పాపాలు చేయండి అని చెప్పలేదు. పాపాలను ఇడిచిపెట్టండి పరమాత్మలు అవుతారు అని చెప్తుంది మన వాళ్ళు. అందుకే ఏ మతం కానీ ఏ అభిప్రాయం కానీ ఎట్లా చెప్తుంది అనే జ్ఞానం కూడా చాలా మందికి జనానికి లేదు. అది ఎందుకంటే మనస్సు బుద్ధి అట్లా చూపిస్తుంది. వీళ్ళకి అనేక మంది దేవతలు ఉంటారు. వాళ్ళకి చూడు ఒకడే ఒకడు అల్లా క్రైస్తు ఇట్లా అన్ని వాళ్ళు అదే చెప్తారు. ఆ ఒకడే అనేది ఈడు కూడా ఉంది ఒకడే అనేది. అయితే ఆ ఒకడే ఎట్లా అంటే నానా రకాలుగా వ్యవహారం చేస్తాడు అని నువ్వు ఇక్కడ చెప్తా. నానా రకాలుగా చేస్తానని చెప్పలేం లేదే. ఆయనే ఇవన్నీ ఒకడు పని చేస్తాడని చెప్తాడారా? పోయినట్లని చెప్పండి. లేదు, అది రాయి చూస్తే చెట్టు చూస్తే అంటే మనం రాయి చూస్తే చెప్పాల్సిందే కదా. ఇప్పుడు ప్రహ్లాదుడు అడిగినాడు, ఏడుంటారా మీ దేవుడు అని అడిగినాడు. అంతటా ఉన్నాడు అన్నాడే. అంతటా ఎట్లుంటారా? ఏడో సాటి ఉంటాడు. లేదు, స్తంభంలో ఉన్నా అంటే రాయి మళ్ళీ కొడితే వచ్చి కదా దాంట్లో నుంచి బయటికి. చెట్టును కొట్టింటే చెట్ల నుంచి వస్తాండే, భూమిని కొట్టింటే భూమిలో నుంచి వస్తాండే. మరి అన్ని చోట్ల ఉండాడా లేదా? మరి ఇప్పుడు వాడన్నీ నిదానంగా వచ్చేకలేదు కదా. అడిగితేనే చూపించాలి, రెడీగా ఉండాలి. అందుకే భగవంతునికి చాలా ఇక్కట్లు వస్తాయంట. భక్తుల గురించి ప్రశ్నలు వచ్చినప్పుడు వాడిని ఎట్లయినా కాపాడాలంటే అవతలోడు వాడిని ఏ విధంగా పీడిస్తాడో ఆ వాడి నుంచి పీడించడానికి తప్పియాలి ఆయన. అందుకే ఎందుకు సగుణాన్ని ఆరాధిస్తాడు. నిర్గుణుడు కదా పరమాత్మ. మరి సగుణాన్ని ఎందుకు ధరించినాడు అని కొన్ని ప్రశ్నలు పూర్వపక్షులు వేసినారు దీనికి. అప్పుడు చెప్తాడనమాట, ఆ సగుణంగా ఎందుకు వచ్చినాడు అన్నట్లయితే ఈ విధంగా ఆ భక్తులను అనుగ్రహం కాపాడేదానికోసం అవతారం ఎత్తాడు. అదేందుకంటే సర్వశక్తిమంతుడు, నిరాకారంగానే ఉండగలడు, సోపాధికంగా ఉండగలడు. అతడు అన్ని లక్షణాలు అతనికి ఉన్నాయి. అయితే దాని నిజస్వరూపం ఏమో అంటే నిర్గుణం. మరి ఎందుకు ఎత్తినాడు అంటే భక్తుల అనుగ్రహం కోసం. వాళ్ళు ధ్యానం చేసినారు మాకు భగవంతుడు కావాలని. మరి కాని రాకోకుండా వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళు ఏ రూపంతో చేస్తే ఆ రూపంతో కనపడతాడు. అంతే. కనబడేమో అట్లే ఉంటాడా? సాక్షాత్కారమైనాడు మళ్ళీ అదృశ్యమైనాడు అని చెప్తారు. వాళ్ళకి కావాల్సినంత వరకు ఉంటాడు, మళ్ళా పోతాడు అట్లా. కాబట్టి భగవంతుడికి భక్తుల్ని కాపాడాలనే దాంట్లోనే మోజుని ಅಮೃತಾಂಶ ಸಂಭೂತರೇ, ಅಮೃತ ಸಂಭೂತಲೇ వీళ్ళంతా ಆಗಿದ್ದಾರೆ. ಆ ಜೀವರುಗಳನ್ನೇ ದೇವ, ಅಸುರ, ನರ, ತಿರ್ಯಜ್ಞಾದಿ ವಿಶೇಷಗಳೆಂದು ವ್ಯವಸ್ಥೆಲಾಗುತ್ತದೆ. ఈ భగవంతుని యొక్క ఆ జీవులందరూ దేవతలని, రాక్షసులని, మానవులని, తిర్యక్ జంతువులని, స్థావరాలని, జంగమాలని ఈ విధంగా పేర్లు పెట్టినారంతా నామరూపాలతో. ಆದರೆ ಯಾವ ಜೀವರು ತಮ್ಮ ಪ್ರಯತ್ನಾನುಸಾರವಾಗಿ ఏ జీవుడైతే వాని ప్రయత్నానుసారంగా శుభకర్మಗಳಿಂದ తన్మార్గాలతో పూజ్య విశేషಗಳನ್ನು ಕೊಂಡರು ಅವರೆಲ್ಲರೂ తమ మనోబుద్ధి గల మట్టವನ್ನು అమృతత్వಕ್ಕೆ ఏర్చుకొండరు అంటాడు. నువ్వు ఎన్ని పూజలైనా చేయండి, ఎన్ని తీర్థయాత్రలైనా చేయండి, దాని నుంచి ఏమొస్తుంది అంటే శాస్త్రం ప్రకారము చిత్తశుద్ధి వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. మనం ఏం చేస్తాడాము? అవన్నిటి నుంచి కామ్యకర్మలు కోరి చిత్తశుద్ధి పోగొట్టుకుంటాడు. మనం కోరికలు కావాలనే కదా పోతాండి. అది ఇప్పుడు ఏమి లేకోకుండా ఉన్న ఇంట్లో ఉండేవానికి ఏ కోరిక ఉండలేదు. అవునా? దేవుని గుడికి పోయినంటే ఏదో కోరిక పుడుతుంది. అంటే మనస్సు ఆ సమాధానంగా ఉండేది అడిగిపోయిన కోరికతో వస్తుంది. అది అప్పుడు మనస్సు వికల్పాలు చెందినట్లే కదా. అందుకోసం చిత్తశుద్ధి వచ్చేకలే కష్టము. చిత్తశుద్ధి వస్తుంది ఎప్పుడు వస్తుంది? ఈ విధంగా ఏ దేవతను ప్రార్థించినా కూడా నాకు హితాన్ని చేకూర్చు, నాకు శ్రేయస్సును చేకూర్చు అని అడిగితే చిత్తశుద్ధి వచ్చినట్లే మనకి. అది విడిచిపెట్టి
ప్రపంచంలో కనపడేటువంటి చిత్ర విచిత్రాలు అవి కావాలి ఇవి కానీ కోరుకుంటే చిత్తశుద్ధి అనేది వచ్చేకే లేదు, ఉన్నింది పోతుంది అంతే. ఇప్పుడు ఇంకా ఏదైనా అంత ఇంత ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది. పుణ్య జీవుಗಳು ఎన్నుకొండరు అనుకున్నప్పుడు కూడా అవరెల్లరూ తమ మనోబుద్ధి గల మట్టವನ್ನು తమ మనస్సు యొక్క బుద్ధి స్థాయిని అమృతత్వకే ఏర్చుకుంటారు, అమృత స్వరూపం అయిపోయి ఎక్కించుకుంటారు. ಇದರಿಂದ అమృతరాదరు, అందువల్ల వాళ్ళు మరణం లేకుండా తయారైపోయినారు. ఆదరింద అవకాశ సిక్కాగా, ఎప్పుడైతే మనకు అవకాశం దొరికిందంటే తడమాడదే పోతుంది. మానవ జన్మ వచ్చింది, మళ్ళా చూస్తాంలంటే దొరికలేదు. అది ఇంకా లేదు ముసలి ఎవరు చెప్పినారు నీకు మనం గుడి బయటికి పోతే ఉంటామో లేదో, రేపంటే ఉందే లేదో. కాబట్టి అట్లా అన్నదంటుంది. నీకు ఎప్పుడు లభ్యమైందంటే అప్పుడు చేస్తానంతే. పోస్ట్ పోన్మెంట్ అనేది ఉండకూడదు దీంట్లో. తడమాడదే యోగరతరాగి, ఆ యోగమే మాకు కావాలని నమ్మ నిజవాద అమృత స్వభావాన్ని, మా నిజమైన స్వరూపాన్ని సంపాదించుకోలేరి, దాన్ని సంపాదించుకోండి. ఇప్పుడు ఇది వచ్చిండేది అమృత స్వరూపం కాదు, ఇది మృత స్వరూపము. దుఃఖాలతోనూ దీనితోనూ కూడుకుండేటువంటిది ఇది. హీగెంబదు మంత్రసారవాಗಿದೆ. ఇది ఆ యొక్క మంత్రము, ఆ యొక్క శ్వేతాస్వరూపనిషత్తులో స్వామి ఆ ఋషి చెప్పిండు అనమాట. మనమందరం అమృత స్వరూపులు అయితే ఆ జ్ఞానం మనకు లేదు. ఎందుకు లేదు అంటే మన మనస్సుని బుద్ధిని పరమాత్మ తిప్పలేదు. ఇంతే, ఇంక వేరే ఏం క్వశ్చన్ లేదు. వ్యవహారం సత్యం అంటే కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. దేహం సత్యం అంటే కాదంటారు, ప్రపంచం సత్యం అంటే దానికి కొంతమంది సత్యమే అంటారులేండి. అది ఎందుకంటే వీళ్ళు ఉంటే కదా అన్నాళ్ళు దాని సత్యాసత్యం. అయితే వేదాంతులు అసత్యం అని ఇస్తారు, ఏమే ములాది లేకుండా అంటారు అసత్యం అని. ఎందుకంటారు అట్లా? ప్రపంచం అసత్యం అని అంటారు వేదాంతులు. ఎందుకు అట్లా అంటారు? నంతపురీన చూసినారా ఇలా అసత్యమైంది? అది చెప్పమండి. ఏమి అసత్యం అని వేదాంతులు అంటారు. ఎట్లాంటివా అంటే చెప్తారు. నిద్రలో ఉందేమా అని అడుగుతారు నిన్నే, ఏమంటావు? వాడు అయిపోయాయి కదా నీకు బతుకు. ఎక్కువసేపు మాట్లాడలేదు వేదాంతము, ఒకటే మాట్లాడే నోరు మోపిస్తుంది. ఎందుకే అనుభవం ఉంది వాళ్ళ దగ్గర. ప్రపంచము చాలా మంది ఏమంటారు, అది ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు పోతుందో ఆది అనంతము అని ఇట్లా పేర్లు పెట్టినారు దీనికి. వీళ్ళేమో వేదాంతాలు అట్లా పెట్టలేదు. మెలకు వస్తే ఉంటుంది, మెలకు పోతే పోతుంది. పోవా నీ దానికైతే ఏం చెప్తావు అని అడిస్తారు ఒకటే మాట. ఆ మెలకు వచ్చింది పోయిండేది ఎవడు చెప్పాలా? నువ్వే చెప్పాలా. కాబట్టి నువ్వు సత్యము, ఆ ప్రపంచం నీకు విషయం అవుతుంది. మెలకులో కనపడుతుంది, స్వప్నంలో కనపడుతుంది, నిద్రలో కనపడుతుంది, అవన్నీ విషయాలైనాయి కదా. కాబట్టి నీవు నిత్యము, అవన్నీ నీకు విషయాలు. కాబట్టి లేదు అని చెప్పేస్తుంది. అంత ధైర్యం ఉంటుంది వేదాంతంలో. మిగతా వాళ్ళకి అంతటి వచ్చే కష్టం. కాబట్టి మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు ఏ వ్యవహారాలైనా చేసుకోండి మీరు, దానికేం అబ్జెక్షన్ చెప్పదు. అయితే అవి ఎట్లుండాలప్ప అంటే మనల్ందరినీ పరమాత్మ వైపు తిప్పేదానికి మార్గాలుగా మలుచుకోవాలంటాడు. మీరు ఏం పనైనా చేస్తాడంటే ఆ పని అంతా ఇప్పుడు వ్యవహారం చేస్తున్నారు. వచ్చింది కష్టాలు నష్టాలు వచ్చినాయి, భగవంతుడే అనుగ్రహించినాడప్ప, దాంట్లో మనం చేసేది ఏముంది అనండి అంతే. మాకే ఎందుకు రావాలా, వాళ్ళకే ఎందుకు వచ్చినాయి అనద్దండి. అట్లా ఎక్కడ వ్యవహారం చేసినా కూడా దాన్ని అనుసరించిపోయేది నేర్చుకుంటే, కొత్తగా నేర్చుకునేది ఏం లేదు ఇక్కడ. ఏ తప్పుగా తెలుసుకున్నామో దాన్ని వదిలేదు నేర్చుకోవాలా. ఆ విధంగా మనం వ్యవహారం చేస్తే దాన్ని లైతాము అని చెప్పింది. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ సోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.